పిల్లవాడికి అలా సైకిల్ దొక్కుతా ఉన్నప్పుడు మొదటిసారి కింద పడిపోయినప్పుడే ఆ వ్యక్తిని నిరుత్సాహపరిచావు అనుకోండి, ఇంకా నీకు ఎందుకు రాదు, సైకిల్ రాదు, అది రాదు, నువ్వు ఎందుకు రా వేస్ట్ అని అన్నావు అనుకోండి, భూమి మీద సైకిల్ ఎవరైనా నేర్చుకోగలరా కదా? అంటే చదువుల్లో దాకా బాగా చదువుకున్న స్త్రీలు, అంత టాప్ వచ్చినటువంటి స్త్రీలు, మహిళలు పెళ్ళిన తర్వాత ఏమైపోతుంది వాళ్ళ సామర్థ్యం అంతా? ఎందుకని వాళ్ళు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేయలేకపోతున్నారు, గొప్ప గొప్ప వాటిల్లో ఎందుకు రాణించలేకపోతున్నారంటే వాళ్ళు, ఉదాహరణకి ఇంట్లో పిల్లకాయలు స్కూల్లో మార్కులు తక్కువ వచ్చాయి, ఒరే మట్టి బొర్రా అని పిలవలా, ఒరే ముద్దోడా అని పిలవలేదు. ఎందుకని? ఆ మాటలన్నీ నిరుత్సాహపరుస్తాయి. ఇప్పుడు ఆ తల్లి వచ్చి, నాన్న ఈసారి అట్ట కాదురా, నన్ను నాన్న చేత మాట పడకుండా నువ్వు బాగా చదవాలరా ఈసారి అని చెప్పి అనింది అనుకోండి. బిజినెస్లో టీమ్ లీడర్స్ ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీలో అన్న సరే చిన్న చిన్న టీములుగా విభజిస్తారు. ఏ లీడర్ అయితే తన కింద ఉండేటువంటి ఎంప్లాయీస్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడో వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే కూడా చాలా బాగా మంచి ఫలితాలు చేస్తున్నారని చెప్పి రీసెర్చ్ స్టడీస్లో అర్థమైంది. అటువంటి సమయంలో యోబుకి ఒక కష్టం వచ్చినప్పుడు, అతనికి శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు, ఉన్న ఆస్తి అంతా పోయినప్పుడు, అరలేదులేండి ఏం కాదు, నీతో పాటు నేను అన్నాను, దేవుడు బతికిస్తే బతుకుతాం ఎట్టో కొట్ట అన్నా అని చెప్పి భార్య పక్కనే ఉండింది అనుకోండి, యోబుకి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి. గొప్ప గొప్ప వీరులు లేక కాదు, ఆ గొప్ప గొప్ప వీరులు అన్నా సరే వాళ్ళని ప్రోత్సహించేటువంటి స్కూల్లో టీచర్లు అన్నా సరే, తల్లిదండ్రులు అన్నా సరే లేకపోబట్టే చాలా మందిలో ఉన్నటువంటి గొప్ప తలాంతు సమాధుల్లో సమాధి అయిపోతాం. మనం ఈరోజు ప్రోత్సహించడం గురించి నేర్చుకుందాం. ఎప్పుడన్నా చూడండి, ఒక పిల్లవాడికి సైకిల్ నేర్పించేటప్పుడు సైకిల్ దొక్కుతూ ఉంటాడు అనుకోండి, అలా సైకిల్ దొక్కుతూ ఉన్నప్పుడు మొదటిసారి కింద పడిపోయినప్పుడే ఆ వ్యక్తిని నిరుత్సాహపరిచావు అనుకోండి, ఇంకా నీకు ఎందుకు రా, సైకిల్ రాదు, అది రాదు, నువ్వు ఎందుకు రా వేస్ట్ అని అన్నావు అనుకోండి, భూమి మీద సైకిల్ ఎవరైనా నేర్చుకోగలరా అంటారా? ఎవరన్నా సరే సైకిల్ నేర్చుకోవాలంటే చాలాసార్లు కింద పడాల్సిందే. అయితే కింద పడిన ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళని ప్రోత్సహించినట్లయితే చివరికి సక్సెస్ఫుల్గా ఒక వ్యక్తి సైకిల్ దొక్కడాన్ని నేర్చుకుంటాడు. అయితే ఒక వ్యక్తి సైకిల్ దొక్కేటప్పుడు కింద పడిపోయిన మొదటిసారే లేదా రెండోసారి మూడోసారి అన్నా ఆ వ్యక్తిని నిరుత్సాహపరిచావు అనుకోండి, ఇక జీవితంలో ఆ వ్యక్తి సైకిల్ జోలికి కాదు కదా, బైక్ జోలికి రాడు, కారు జోలికి కూడా రాడు. ఎందుకని? ఏది చేసినా అది కింద పడిపోద్ది, నా వల్ల దానికి ఏదో అవద్దని మా ఇంట్లో వాళ్ళు అంటారు కాబట్టి నేను ఒకటి జోలికి రానని చెప్పి ఇంకా మనుషులు బైక్లు అయినా సరే, స్కూటర్లు అయినా సరే అవన్నీ నేర్చుకోరు. కాబట్టి కొన్నిసార్లు భూమి మీద చాలామంది మనుషులు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు గొప్ప గొప్ప, దేవుడు వాళ్ళని గొప్పగానే సృజించి ఉంటాడు, కానీ మనుషులు వాళ్ళని విమర్శించడం వల్ల వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది మరుగున పడిపోతుంది. వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళలో ఉండేటువంటి గొప్ప గొప్ప సామర్థ్యాలన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. ఇట్లా మనుషులు ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు, అట్లా ఒకరు విమర్శించారనుకోండి, కొత్తగా ఏదైనా ఒక ప్రయత్నం చేయాలా, క్రియేటివిటీతో ఏదైనా ఆలోచించాలన్నా కానీ మళ్ళీ భయపడతారు. ఎందుకనంటే ఆ విమర్శకి గతంలో వచ్చినటువంటి ఓటమి వాళ్ళ మీద వాళ్ళకి అనుమానాన్ని కలిగజేస్తుంది. నిజంగా నేను సాధించగలనా లేదా అనే డౌట్ తీసుకొస్తుంది. ఇంకా వాళ్ళ జీవితంలో ఏదన్నా చిన్న రిస్క్ చేయాలన్నా కూడా చాలా అనుమానిస్తారు. నిజంగా నాకంత సీన్ ఉందా, నాకంత కెపాసిటీ ఉందా అని వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ ప్రోత్సాహం అనేటువంటిది చాలా అవసరం. దీన్నే బైబిల్లో ఏమంటారంటే ప్రోత్సాహపరిచేటువంటి పరిచర్య. బైబిల్లో చాలా రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఉదాహరణకు పాస్టర్ అనేది ఒక పరిచర్య, పాటలు పాడడం ఒక పరిచర్య, చర్చినంతా ఓడవడం ఒక పరిచర్య. ఇట్లా ఈ పరిచర్యలన్నింటిలో మరొక పరిచర్య ఏంటంటే ప్రోత్సహించేటువంటి పరిచర్య. ఇది ప్రతి ఒక్కరు చేయగలరు, ఇదేమి పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. ఇది ఎవరికి అవసరం అని అంటే ఎవరైతే భయంలో ఉంటారో, ఎవరైతే నిరాశలో ఉంటారో, వాళ్ళ మీద వాళ్ళకి ఎవరికైతే అనుమానం ఉంటుందో, ఓడిపోతున్నానేమో అనే భయం ఎవరికైతే ఉంటుందో, లేకపోతే లోపల గిల్టీ ఫీలింగ్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మీరు భుజం తట్టి వాళ్ళని ప్రోత్సహించారనుకోండి, వాళ్ళు ఒక అడుగు ముందుకి వేయగలరు. కాబట్టి ఈరోజు మనం దాని గురించి చూద్దాం రండి. ఈ ప్రోత్సహించేటువంటి పరిచర్య గురించి చూద్దాం. బైబిల్లో చూడండి, ఒక వచనం చదివి నేను ముందుకెళ్తాను. మీకు ఇచ్చిన అవుట్లైన్లో చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు బలపరుచుకోండి. అక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడంటే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు బలపరుచుకోండి అని అంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి అని చెప్పడం లేదు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి, ఎవరిని వాళ్ళే ప్రోత్సాహపరచుకోండి అని చెప్పడం లేదు. ఒకరిని ఇంకొకరు ప్రోత్సాహపరచుకోండి అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనల్ని మనం కూడా ప్రోత్సాహపరచుకుంటాం, కానీ అన్నిసార్లు అది వర్కౌట్ కాదు. కొన్నిసార్లు ఇతరులు
మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించైనా సరే వాళ్ళు మనల్ని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఇతరులు మమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటారు, కానీ వీళ్ళు ఇంకొకరికి ప్రోత్సాహకరంగా ఉండడానికి ఏమాత్రం ఆలోచించరు. వాళ్ళు ఎవరైనా నిరాశలో ఉంటే, ఒంటరితనంలో ఉంటే అవతల వాళ్ళు వచ్చి వాళ్ళని చెయ్యి తట్టి వాళ్ళని ఓదార్చాలనుకుంటారు, కానీ వీళ్ళు వెళ్ళి అవతల వాళ్ళని ఓదార్చడానికి చాలాసార్లు ఇష్టపడరు. మనం అటువంటి పరిచర్ని చేయాలి. చాలా రీసెర్చ్ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే, వ్యాపారాల్లో బిజినెస్ల్లో టీమ్ లీడర్స్ ఉంటారు. అంటే చిన్న చిన్న టీములుగా, ఏదన్నా పెద్ద పెద్ద కంపెనీలు అన్నా సరే చిన్న చిన్న టీములుగా విభజిస్తారు. ఏ లీడర్ అయితే తన కింద ఉండేటువంటి ఎంప్లాయీస్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడో వాళ్ళు మిగిలిన వాళ్ళకంటే కూడా చాలా గొప్పగా సాధిస్తున్నారు, చాలా బాగా మంచి ఫలితాలు చేస్తున్నారని చెప్పి రీసెర్చ్ స్టడీస్లో అర్థమైంది. కేవలం అది ఒక వ్యాపారానికి మాత్రమే కాదు, అది మనం ఒక టీచర్కి కూడా ఆపాదించవచ్చు. ఏ టీచర్ అయితే తన స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తాడో ఆ పిల్లలందరూ కూడా బాగా చదవగలరు. ఏ తల్లి అన్నా సరే, ఏ తండ్రి అన్నా సరే తమ పిల్లల్ని ప్రోత్సాహపరుస్తారో, వాళ్ళు చేయగలరా, నువ్వు చేయగలవరా, నువ్వు వల్ల వద్దరా అని ఎవరైతే ప్రోత్సాహపరుస్తారో వాళ్ళు కూడా జీవితంలో గొప్ప స్థాయికి రాగలరు అనమాట. ఒకవేళ ప్రోత్సాహపరచకపోతే ఏమవుద్ది? బైబిల్లో ప్రపంచంలో మీరు గమనించినట్లయితే థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే లైట్ కనిపెట్టిన ఆయన. భూమి మీద లైట్ మనం వేసుకుంటున్నామంటే ఏ లైట్ అయినా వేసినప్పుడు ఆ థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన కనిపెట్టిన ఆయన. అలాగే భూమి మీద ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పుడు వాళ్ళు అసలు వేస్ట్ గాళ్ళు అని అనుకున్నారు, వాళ్ళకి చదువు చెప్పడం కూడా వేస్ట్ అని అన్నారు, వాళ్ళ స్కూల్ నుంచి కూడా పంపించేశారు. కానీ వాళ్ళ లక్కీగా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ టీచర్లు వాళ్ళని ప్రోత్సహించలేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించారు. నానా నీకు దేవుడు మంచి తెలివితేటలు ఇచ్చాడరా, మీ టీచర్లకి నీకు చెప్పేంత జ్ఞానం వాళ్ళకి లేదంటరా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినందువల్ల వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం కలగాల్సింది బదులు వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఏ స్కూల్లో అయితే వీడు పనికిరాడని వదిలేశారో అటువంటి వాళ్లే శాస్త్రవేత్తలుగా మారి ఈ ప్రపంచం ఈరోజు మనకి ఈ విధంగా కనిపిస్తుందనంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న అద్భుత సామర్థ్యాలు బయటికి వచ్చి ఇన్ని కనిపెట్టడానికి వాళ్ళు చేసినటువంటి కారణం ఏంటంటే ఒక చిన్న ప్రోత్సాహం, వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి ప్రోత్సాహం ఆ పిల్లల్ని అంత గొప్ప వాళ్ళుగా చేసిందనమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించడానికి ఇష్టపడాలి. మీరు కానీ ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా లైక్ చేస్తారు, అవునా కదా? ప్రతి మనిషికి ఉంటుంది అవతల వ్యక్తి నన్ను సంతోషంగా పలకరించాలి, నన్ను లైక్ చేయాలని. ఎవరిని జనాలు ఇష్టపడతారంటే విమర్శించేటువంటి వాళ్ళని జనాలు ఇష్టపడరు. తప్పు చేసినప్పుడు లేదా ఏదైనా సరే పొరపాటు జరిగినప్పుడు ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని ఎవరు ఇష్టపడరు. ఎవరైతే ఒక తప్పు జరిగినా, ఒక పొరపాటు జరిగినా, కింద పడిపోయినా, లేదురా నువ్వు ఈసారి చేయగలవు, ఇంకొకసారి ప్రయత్నం చేయి అని ఎవరైతే భుజం తట్టి ముందుకు నడిపిస్తారో వాళ్ళని ఎవరైనా సరే లైక్ చేస్తారు. వాళ్ళ చుట్టూ ఉండాలని మనుషులు అనుకుంటా ఉంటారు. దేవుడు కూడా మనల్ని ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడంటే ప్రోత్సాహపరిచేటువంటి పిల్లల్లాగా ఉండాలని కోరుకుంటున్నాడు. భూమి మీద విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, రాళ్ళేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ క్రీస్తు పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలంటే ఇతరులను ప్రోత్సాహపరిచే విధంగా ఉండాలి. చూడండి, నేను ఒక 6 పాయింట్లు ముఖ్యమైనవి ఇతరులను మనం ఎట్లా ప్రోత్సహించాలనేది అక్కడ రాశాను. చూడండి, మొట్టమొదటిది మనం ఇతరులను ఎట్లా ప్రోత్సహించాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇతరుల ప్రతిభని, కనబడని కృషిని మెచ్చుకోవాలి. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి ఏంటంటే ఇతరుల ప్రతిభని. ప్రతిభ అంటే టాలెంట్ అని అర్థం. వాళ్ళలో ఉన్నటువంటి ఏదన్నా సృజనాత్మకమైనటువంటి కళ అయినా కావచ్చు, ఏదన్నా సరే. అదేవిధంగా కనబడినటువంటి కృషి అంటే కొంతమంది చేసే పని బయటికి కనపడదు. వీటిల్ని మనం ఏం చేయాలంటే మెచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే జీవితంలో ఎవరినైనా మెచ్చుకున్నారా? అంతెందుకు మీ కొడుకు కూతురిని ఎప్పుడైనా సరే మీరు మెచ్చుకున్నారా? కాబట్టి ప్రోత్సహించే వాళ్ళలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారు ఇతరుల ప్రతిభను చూసినప్పుడు, వాళ్ళ కృషిని చూసినప్పుడు కేవలం ఆ ప్రతిభను బట్టి ఆనందపడే వాళ్ళు మాత్రమే కాదు, ఆ ప్రతిభని ప్రోత్సహించేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారనమాట. బైబిల్లో చూడండి, పౌలు గారు ఒక సంఘంలో వాళ్ళు చేసేటువంటి పనిని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 1 దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, దేనంట వాళ్ళ పనిని, వాళ్ళ ప్రయాసను మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు చాలా బాగా పని చేశారు,
మీ ప్రయాస చాలా గొప్పది, దాన్ని మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అని అనగానే వాళ్ళ అవతల వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? సంతోషంగా ఫీల్ అవుతారా అవరా? ఎప్పుడన్నా సరే ఎవరైనా సరే కష్టపడేటప్పుడు వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అని అనుకుంటారు. భర్త అన్నా సరే ఇంట్లో కష్టపడేటప్పుడు భార్య నా కష్టాన్ని గుర్తించాలి, భార్య కూడా ఇంట్లో గొడ్డు చాకిరీ చేసేటప్పుడన్నా సరే భర్త నా కష్టాన్ని, నా పిల్లలన్నా సరే నా కష్టాన్ని గుర్తించాలని అనుకుంటారు. ఆ సమయంలో వాళ్ళు చేసిన కష్టానికి నోటి మాటతో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు పడ్డ కష్టాన్ని అంతా కూడా మర్చిపోతారు. రేపొద్దున మరింత ఎక్కువగా కష్టపడతారన్నమాట. అంటే ఒక చిన్న కాంప్లిమెంటు వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని, ఆ గొడ్డు చాకిరీని ఎవరైతే గుర్తిస్తారో గుర్తింపు మాత్రమే జనాలు కోరుకుంటారు. వాళ్ళు గొడ్డు చాకిరీ కష్టం కాదు, జనాలు ఎంత గొడ్డు చాకిరీ చేసినా కానీ ఆ ఆఫీస్లో అయినా సరే చేసే అక్కడ ఏమాత్రం ప్రోత్సాహం అనేటువంటిది లేదనుకోండి, అక్కడ ఎవరు కూడా సరైనటువంటి విధంగా వాళ్ళ జీవితంలో గొప్పవి సాధించలేరు. కాబట్టి ఎవరన్నా సరే సంఘంలో అన్నా సరే ఎవరైనా మంచిగా పాట పాడారనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళని బాగా పాడామ్మా, బాగా పాడారయ్యా అని వాళ్ళని మెచ్చుకోవాలి. అయితే కొన్నిసార్లు ఒకవేళ ఎవరన్నా సరిగ్గా పాట పాడలేకపోయారు అనుకోండి, ఇక్కడ ఏదో వచ్చి సరిగ్గా పాడలేకపోయారు, నేనే సరిగ్గా పాడలేకపోయాను, బాగా పాడావయ్యా, బాగా పాడలా, బాగా పాడలేదని అందరికీ అర్థమవుతుంది. కానీ మరి మీరేమన్నారంటే ప్రోత్సాహపడద్దామని బాగా పాడావయ్యా సిద్ధిరయ్య అని అన్నారు అనుకోండి, దాన్ని ప్రోత్సాహపరచడం అంటారా? దాన్ని ఏమంటారంటే ఇతరుల్ని సంతోషపెట్టడం అని అంటారు. ఒక అబద్ధం చెప్పన్నా సరే అవతల వ్యక్తి అభిమానాన్ని సంపాదించుకోవాలని, కొన్నిసార్లు అవతల వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి అబద్ధం చెప్పి మనం అవతల వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు నిజంగానే నాకు పాటలు పాడే తలాంత ఉందని చెప్పి మాటికొస్తే మైక్ పేరుకొని మరి పాట పాడారు అనుకోండి నా బొట్టుడు, అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ నష్టమా కాదా? అంటే మనం చెప్పిన అబద్ధం ఎంతమందిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అటువంటి సమయంలో అటువంటివన్నీ మనం అభినందించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో కూడా ప్రతిభ ఉంటుంది. వాళ్ళ ప్రతిభ ఎప్పుడు కనిపిస్తుందంటే అందరికీ పాట పాడడం కష్టంగా ఉన్నప్పుడు ఈ టాలెంట్ ఉన్నోళ్ళు కొంచెం మొదటిసారి రెండోసారిగా వాళ్ళు బాగా అందుకోగలరు. ఆ టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించినప్పుడు ఆ టాలెంట్ని వాళ్ళు సులభంగా నేర్చుకోగలరు. అలా కాకుండా వాళ్ళలో పలానా టాలెంట్ లేకపోయినా కానీ మనం దాటికొస్తే దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం అంటే రేపు పొద్దున వాళ్ళకి కూడా అర్థం అవుద్ది. ఈరోజు అర్థం కాకపోయినా ఒక 5-6 సంవత్సరాల తర్వాత అన్న వాళ్ళకి అర్థం అవుద్ది. అప్పుడు మీరు చెప్పింది అబద్ధం అని వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఇతరులను ప్రోత్సహించాలి, ఆ ప్రోత్సాహాన్ని నిజాయితీగా మనం ప్రోత్సహించాలన్నమాట. బైబిల్లో చాలాసార్లు ఒక ఆయన గిద్యోన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఒక యుద్ధం చేయడానికి దేవుడు ఆయన్ని పుట్టించాడు, ఒక పరాక్రమం గల వీరుల్లాగా పుట్టించాడు. కానీ ఆయన సామర్థ్యాన్ని తక్కువగా చూసుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు పరలోక నుంచి ఒక దూతను పంపించి అతన్ని ప్రోత్సాహపరచడానికి దేవుడు ఏమని పిలుస్తాడంటే పిరికోడా అని పిలవకుండా, కానీ అతను పిరికోడ్లాగా పారిపోతా ఉంటాడు. కానీ పిరికోడనంటే నిరుత్సాహపడతాడు, అవునా కదా? కానీ దేవుడు ఏమని పిలిచాడనంటే పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. ఒరే మట్టి బొర్రా అని పిలవలా, ఒరే ముద్దోడా అని పిలవలేదు. ఎందుకని? ఆ మాటలన్నీ నిరుత్సాహపరుస్తాయి. కానీ దేవుడు ప్రోత్సహించేవాడు కాబట్టి అతన్ని ఏమని పిలిచాడనంటే పరాక్రమము గల బలాఢ్యుడా, శూరుడా, వీరుడా అని పిలిచాడు అన్నమాట. దీన్నే ఏమంటారంటే ఎంకరేజ్మెంట్ అంటారు. ఎప్పుడైతే అవతల వ్యక్తులు వాళ్ళలో ఉండేటువంటి బలాన్ని గుర్తిస్తారో అప్పుడు గిద్యోను ఒక చిన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అతనికి వచ్చింది. అవును, నేను కూడా ఒక పరాక్రమం గల వీరుడిని అని. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన నిజంగానే గొప్ప యుద్ధం చేస్తాడు. 300 మందితోనే చాలా గొప్ప యుద్ధం ఆయన చేస్తాడు. అంత గొప్ప యుద్ధం అతను చేయగలగడానికి కారణం ఏంటంటే మొట్టమొదట్లో ఆయనకి విశ్వాసం చిగురించడానికి కారణం ఏంటంటే ఒక చిన్న కాంప్లిమెంట్, దేవుడు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్. అట్లాగే బైబిల్లో చాలామంది ఎవరన్నా సరే గొప్ప వీరులన్నా సరే వాళ్ళు మొదటి కెరీర్లో వాళ్ళు చివరిలో వాళ్ళు ఏం సాధించారనేది అర్థం అవుద్ది. కానీ మొదట్లో వాళ్ళు అడిగేసేటప్పుడు బైబిల్లో యెహోషువ ఉన్నాడు. మోషే చచ్చిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజల్ని నాయకుడిగా ఎన్నుకోవడానికి యెహోషువ అయితే బాగుంటారు అని అనుకుంటున్నారు. కానీ యెహోషువ నా వల్ల కాదు, ఎంతమంది జనాల్ని నేను చేయలేను, అసలు వీళ్ళతో ఏగడం నాకు బలి పెద్ద తలనొప్పి, ఊరికే ఏదో వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నాడు, బిల్డప్కి బాగానే ఉంటుంది, కానీ వీళ్ళ వల్ల వచ్చే తిట్లు, గొడవలు, విమర్శలు ఇవన్నీ నాకెందుకు, హాయిగా ప్రశాంతంగా పనిచేసుకుంటూ పెళ్ళాం బిడ్డలతో కాపురం చేసుకొని బతికేస్తాను, ఇవన్నీ నాకొద్దు అని అంటా ఉన్నాడు. కానీ దేవుడు వచ్చి అక్కడ కూడా యెహోషువని ప్రోత్సాహపరుస్తాడు.
లేదు యెహోషువ, నేను నీకు తోడుగా ఉంటాను, ధైర్యంగా ఉండు, నీకు విజయాన్ని ఇస్తాను, మోషేకి ఎట్టున్నాను నీకు కూడా అట్టే ఉంటానంటే దేవుడు చెప్పిన ఆ మాటలు ఆ వ్యక్తికి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, ఒక స్త్రీ, దెబోరా అనేటువంటి స్త్రీ. దెబోరా అనే స్త్రీ కూడా బారాకు అనేటువంటి ఒక వ్యక్తి, ఆమె దెబోరా అనే స్త్రీ ప్రవచనాలు చెప్పదు, ప్రార్థన చేసి ప్రవచనం చెప్పదు, యుద్ధం గెలుస్తారా లేదా, దేవుడు ఏమనుకుంటున్నాడు. అట్లా ఒక ఆయన వచ్చేసరికి నీ చేత దేవుడు యుద్ధం గెలిపించబోతున్నాడు అని చెప్పి ఆయనకి ప్రవచనం చెప్పింది. అయినప్పటికీ అతనికి ఆ అబ్బాయికి భయంగా ఉంది. అప్పుడు ఆ ప్రవక్తని తీసుకెళ్ళాడు. ఆ ప్రవచనాలు చెప్పే స్త్రీని, సరే నేను ఉంటాపా నీకు తోడు, నీ యుద్ధం ఆడ చేస్తా ఉండు, నేను ఆడే కూర్చొని ప్రార్థన చేస్తానని చెప్పి ఆ స్త్రీ ఆ బారాక్కి వెంటనే వెళ్ళి ప్రోత్సాహపరిచింది. ఒకవేళ ఆ రోజు ఆ స్త్రీ కానీ బారాకు వెనక వెళ్ళకపోతే ఆయన మరో పిరికోడ్లాగా, అంటే గొప్ప వీరుడు కూడా ఒక సామాన్యమైనటువంటి సైనికుల్లాగా లేకపోతే పిరికోడ్లాగా మిగిలిపోతారు. చరిత్రలో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సాధించడానికి కారణం ఏంటంటే మొదట్లో వాళ్ళకి వచ్చినటువంటి ఒక చిన్న ప్రోత్సాహమే వాళ్ళకి కారణమైంది. కాబట్టి దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బైబిల్లో చూడండి, ఒక వాక్యం చదువుతాను, అక్కడ దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. మత్తయి 6:4 అంటే మీరు రహస్యంగా చేసేది చూసి. కొన్నిసార్లు కొంతమంది మైక్ పట్టుకునే వాళ్ళే స్టేజ్ మీద కనిపిస్తారు, అవునా కాదా? ఇక్కడ చిమ్మిన వాళ్ళన్నా సరే, ఇక్కడ కుర్చీలు వేసిన వాళ్ళన్నా సరే, బయట అక్కడ చిమ్మే వాళ్ళన్నా సరే, చెట్లకి నీళ్లు పట్టేవాళ్ళన్నా సరే, బాత్రూంలో నీళ్లు పట్టేవాళ్ళన్నా సరే, ఇవన్నీ చాలాసార్లు కనపడరు. వెనకాల ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళన్నా సరే, ఫుడ్ చేసిన వాళ్ళన్నా సరే, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఏం కనపడుతుంది అనేది అంతా కూడా తెలియదు. అయితే మనం ప్రోత్సహించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే అవతల వ్యక్తిలో ఉన్న ప్రతిభని మనం గుర్తించాలి. రెండోది, అదే పాయింట్లో మనం ఏం రాసుకున్నామంటే కనబడని కృషిని. ఇక్కడ వచ్చి కనపడే వాళ్ళందరికీ వాళ్ళ ప్రతిభ ఏంటి వాళ్ళంతా అందరికీ అర్థమైపోద్ది. కనపడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా మీరు మెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళు చేసే పనిలో వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది, వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా బాగా వాళ్ళు చేయగలం అని వాళ్ళు కూడా బాగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ వచ్చిన ద్వారా వాళ్ళు మనం ప్రోత్సాహపరచచ్చు. ఏంటంటే మీరు రహస్యమందు చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా అని చెప్పి అంట్లు గడిగేటువంటి ఆయనకి మీరు ఒక చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆడ అంట్లు గడుతున్న వాళ్ళు చెప్పారనుకోండి, ఎంత బాగా వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. రేపు పొద్దున మరింతగా దేవుడు పని చేయాలనేటువంటి ఆసక్తి వాళ్ళలో వస్తుందన్నమాట. కాబట్టి మొట్టమొదటి గుర్తుంచుకోండి, మనం చేయాల్సిన పని ఏంటంటే ఇతరులను ప్రోత్సహించాలంటే ఇతరుల ప్రతిభని, కనబడినటువంటి కృషిని మనం మెచ్చుకోవాలి. రెండోది మనం చేయాల్సిన పని ఏంటంటే కష్టం వచ్చినప్పుడు పక్కనే ఉండాలి, అండగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటి, కష్టం వచ్చినప్పుడు పక్కన ఉండాలి, అండగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా బాధపడుతున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అసలు వాళ్ళని ఎవరు పట్టించుకోలేదనుకోండి, ఇంట్లో భార్య అలిగినప్పుడైనా సరే ఎవరన్నా, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదైనా జీవితంలో ఓటమి వచ్చినప్పుడు అసలు వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా అట్టే వదిలేశారనుకోండి, చాలా నిరుత్సాహానికి గురవుతారా అవరా? వాళ్ళ బాధని ఎవరు పట్టించుకోవట్లేదని, అందరిగా బిజీగా ఉన్నారని, జనాలు అతన్ని తిరస్కరించారని, ఇక తనకి ఎవరు విలువ ఇవ్వడం లేదని మనిషి ఫీల్ అయిపోయి కుమిలిపోయి ఇంకా ఏదో సాధించాలా, ఏదేదో పెద్ద పొడి చేయాలనేటువంటి ఆలోచనలు ఏమి ఉండవు అటువంటి బాధలో ఉన్నటువంటి సమయంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి కష్టంలో, బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన ఆ సమయంలో మనం చెప్పే మాటల కంటే కూడా ఆ సమయంలో మనం వాళ్ళ పక్కన మనం కూర్చోవడమే వాళ్ళకి ఒక పెద్ద ధైర్యాన్ని తీసుకొస్తుంది. బైబిల్లో చూడండి, ఒక వచనం ఉంది, రోమా 12:15, ఆనందంగా ఉన్న వాళ్ళతో ఆనందాన్ని, దుఃఖంగా ఉన్న వాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. కాబట్టి దుఃఖంగా ఉండే వాళ్ళతో ఏం చేయాలంట, వాళ్ళ దుఃఖాన్ని కూడా మనం పంచుకోవాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. వాళ్ళ దుఃఖాన్ని పంచుకోవాలని అంటే వాళ్ళతో పాటు మనం పక్కన కూర్చోవాలా వద్దా? బైబిల్లో యోబు భార్య ఉంది. యోబు ఎవరు? చాలా మంచి వ్యక్తి. నాకు తెలిసి ఇంతమంది మగవాళ్ళు నాతో పాటు సహా కలిపితే అంత మంచి మగవాడిని నేను ఇంతవరకు చూడలేదు, యోబు లాంటి మంచి భర్తని. అటువంటి మంచి భర్త, మంచిగా కష్టపడి జ్ఞానంతో సంపాదించి, అంత ఆస్తులని సంపాదించి, దేవుళ్ళు అంత మంచిగా ఉండి, పిల్లల్ని అంత బాగా పెంచుతూ ఉన్న అటువంటి భర్తను కూడా ఆ స్త్రీ ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చేసింది? అటువంటి సమయంలో యోబుకి ఒక కష్టం వచ్చినప్పుడు
అతనికి శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు, ఉన్న ఆస్తి అంతా పోయినప్పుడు, పర్లేదులేండి, ఏం కాదు, నీతో పాటు నేను ఉన్నాను, దేవుడు బతికిస్తే బతుకుదాం, ఎట్టో కొట్ట అందాం అని చెప్పి భార్య పక్కనే ఉండింది అనుకోండి, యోబుకి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి. యోబు సంపాదించలేకపోయాడు కాబట్టి ఆయనకు అనారోగ్యం వచ్చిందా? యోబు సంపాదించలేకపోయాడు కాబట్టి ఆయన ఆస్తులన్నీ పోయాయి అంటారా? లేదు. అది దేవుడి చిత్తం. దేవుడు పరీక్షించాలనుకున్నాడు కాబట్టి ఆయనకి ఆర్థిక కష్టాలు వచ్చాయి, ఆరోగ్య కష్టాలు వచ్చాయి. అటువంటి సమయంలో ఏ భార్య అయినా సరే ఆ భర్తకి చెయ్యి ఇచ్చి, ఏం కాదులేండి, దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేద్దామని ఏదో ఒకటి ఒక చిన్న మాట చెప్పినా సరే భర్తకి ఎంత బలం వస్తుందంటే ప్రపంచాన్ని ఎదిరించగలిగినంత బలం వస్తుంది. అప్పుడప్పుడు టీవీల్లోనూ వార్తలు ఒక మాట చెప్తారు, ఏంటంటే సక్సెస్ అయ్యేటువంటి ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. నిజమా కాదా? ఏ స్త్రీ సపోర్ట్ లేనిదే గొప్ప ఏ ఏ మగ వ్యక్తి కూడా సాధించలేదు. కాబట్టి ఒక వ్యక్తి గొప్ప సాధించాలనంటే ఖచ్చితంగా ఒక స్త్రీ ఒక అవసరం అనేది ఉండాలి, లేదా దేవుడి సహాయం అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా స్త్రీలను కూడా చూడండి. ఈరోజు స్త్రీలు స్కూల్లో ఏమో టాప్ వస్తున్నారు, కాలేజీల్లో ఏమో టాప్ వస్తున్నారు, పెళ్ళైన తర్వాత ఎక్కడ కనిపించకుండా పోతా ఉన్నారు, ఆడాడు కనిపిస్తూ ఉన్నారు. అంటే చదువుల్లో దాకా బాగా చదువుకున్న స్త్రీలు, అంత టాప్ వచ్చినటువంటి స్త్రీలు, మహిళలు పెళ్ళిన తర్వాత ఏమైపోతుంది వాళ్ళ సామర్థ్యం అంతా? ఎందుకని వాళ్ళు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేయలేకపోతున్నారు, గొప్ప గొప్ప వాటిల్లో ఎందుకు రాణించలేకపోతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భర్తలు వాళ్ళకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడమే. ఇట్లా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల సరే చాలా మందిలో ఉండేటువంటి సామర్థ్యాలన్నీ కూడా పోతా ఉన్నాయి. గొప్ప సాధించాలన్నప్పుడు ఎప్పుడైనా సరే కష్టపడాల్సి వస్తుంది. అయితే ఆ కష్టపడే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అన్నా సరే ఎవరో ఒకరు వాళ్ళకి దగ్గరలో ఉన్నవాళ్ళు కూర్చొని వాళ్ళని ఓదార్చి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఎంతో బాగా వాళ్ళు గొప్ప స్థాయికి వాళ్ళు రాగలరు. కాబట్టి చూడండి, బైబిల్లో ఆ సమయంలో యోబు అంత బాధలో ఉన్నప్పుడు ఉన్న భార్య వదిలేసింది. దేవుడు దయదలిచి వాళ్ళ మిత్రుల్ని అక్కడ పంపించాడు. చూడండి, యోబు ఫ్రెండ్స్ ఆయన్ని ప్రేమించారు కాబట్టి యోబు దగ్గరికి ఆ కష్టంలో కూడా వచ్చి యోబుతో పాటు వాళ్ళు కూర్చున్నారు. చూడండి, యోబు 2వ అధ్యాయం 13వ వచనంలో, అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి, యోబు యొక్క ఫ్రెండ్స్ వచ్చి అక్కడ ఆ మాటలవి, అతడు యోబు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా 7 రోజుల పాటు రాత్రి పగలు అతనితో కలిసి నేలపై కూర్చున్నారు. ఎవరన్నా సరే కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే వాడితో పాటు మనం కూడా ఏడుపు మొహం పెట్టుకోవాలిరా. ఎవరైనా ఆనందంతో ఎవడైనా పార్టీ ఇస్తున్నాడంటే ఎవడన్నా వెళ్తాడు, కానీ వాడితో పాటు వెళ్ళి బాధపడాలి, వాడితో పాటు వెళ్ళి హాస్పిటల్లో ఇబ్బందులు పడాలి, వాడితో పాటు వెళ్ళి ఇట్లా చేయాలి, ఆడు గుడ్డు చాకరీ చేయాలంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ యోబు మంచి ఫ్రెండ్స్ సంపాదించుకున్నాడు. యోబుకు కష్టం సమయంలో వాళ్ళు వచ్చి ఒక్క మాట మాట్లాడకుండా యోబు చుట్టూ 7 రోజులు అట్టే కూర్చొనే ఉన్నారు. అంటే యోబుని చూడండి, అంటే వాళ్ళ భార్య ఎక్కువగా ప్రేమిస్తుందా, యోబు ఫ్రెండ్స్ ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? అంటే ఆడవాళ్ళందరూ అట్టే ఉంటారని నేనేం చెప్పడం లేదు. బైబిల్లో మరొక స్త్రీ ఉంది, ఆమె పేరు ఏమంటే రూతు. ఎవరామె? రూతు కూడా నయోమికి చాలా పెద్ద కష్టం వచ్చింది. వాళ్ళ అత్తే నయోమి, తన భర్త చనిపోయాడు, తన 2 కొడుకులు కూడా చనిపోయారు. ఇంకా ఆమె అప్పటి వరకు మామూలుగా ఇంట్లో భర్త కొడుకులు వాళ్ళు సంపాదించి ఇంట్లో స్త్రీలకు పెడతారు. ఇప్పుడు వీళ్ళేం పెద్ద చదువుకున్న వాళ్ళేం కాదు, భర్తల్లాగా కష్టపడి పని చేద్దాం అంటే బలం ఉండదు, పెద్ద జ్ఞానం ఉండదు, స్త్రీకి కూడా సమాజంలో మంచి గౌరవం ఉండదు. ఇటువంటి సమయంలో పైగా వయసు కూడా అయిపోయింది ఆయనకు, వృద్ధాప్యం. ఇటువంటి సమయంలో చాలా బాధలో ఉందామె. ఇటువంటి సమయంలో రూతు అనే ఆమెకు తోడుగా నిలిచింది. నాతో ఎందుకులే అమ్మా, నేను బతికితే బతకతా, ఉంటే ఉంటా, పోతే పోతా, దేవుడు బతికిస్తే బతకతా, మీరిద్దరు వెళ్ళిపోండి అమ్మా అని 2 కోడళ్ళకి చెప్పింది. అందులో ఒక కోడలు వెళ్ళిపోయింది, కానీ ఒక కోడలు మటుకు లేదత్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని చెప్పింది. కొన్నిసార్లు మనుషులు ఆ సమయంలో మాట వరుసగా అంటారు, ఏమని, వెళ్ళిపోండి అమ్మా నాతో పాటు ఎందుకని. కానీ లేదత్తా, రూతు నేను ఉంటాను అని చెప్పి రూతు అన్నప్పుడు ఆ ముసలామె ఎంతో ధైర్యం చెందుంటుందా ఉండదా? రూతుకు చాలా టఫ్ అది. ఎందుకనంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి అమెరికాకు పంపిస్తే అక్కడ బతకగలరా? కొంత కష్టం అవుద్ది. ఇక్కడి నుంచి ఒక పాకిస్తాన్ పంపించినప్పుడైనా సరే, చైనాకు పంపించినప్పుడైనా సరే అక్కడ భాష రాదు. ఇక్కడన్నా సరే ఇటు ఎట్లా బతకాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఉన్నట్టుండి ఊరు మారి అక్కడ ఒక చోటుకి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా బ్రతకాలో తెలియదు.
పోతా పోతా మీరు ఈ నుంచి పంపించేటప్పుడు మీ జోబీలో ₹1,00,000 ఉంటే ఎట్టో ఒకటి ఏదో ఒకటి చేసుకొని బతకచ్చు అనుకుంటారు. పోతా పోతా మీ జోబీలో రూపాయి లేదు. రూతుకి జోబీలో రూపాయి లేదు, వాళ్ళ అత్త జోబీలో రూపాయి లేదు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఈ పేదరికంలో పైగా స్త్రీలు సమాజంలో ఎదురు స్త్రీలను గౌరవిస్తారో లేదో కొంత ఇన్సెక్యూరిటీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. పైగా ఈ ముసలామెను చూసుకోవాలి, ఏం చేయాలో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు. అయినా కానీ ఈ కష్టంలో కూడా మా అత్తకి నేను తోడుగా ఉంటాను అని చెప్పి రూతు ఆ కష్టంలో వాళ్ళ అత్తకి తోడుగా ఉంది. దేవుడు వాళ్ళ ఎడలో కూడా దయదలిచాడు. ఆ తర్వాత రూతుకి బోయజు అనే ఆయన కూడా ప్రోత్సహిస్తాడు. ఏమని ప్రోత్సహిస్తాడు? అమ్మా, నువ్వు మీ అత్తకి మంచి పనే చేస్తున్నావు, ఈ సమయంలో మీ అత్తని ఎవరు చూసుకోరు, నువ్వు కాబట్టి చూస్తున్నావు అమ్మా అని చెప్పి రూతుని ప్రోత్సాహపరిచి ఆయన పంటలో ఆయన కోత కోసుకుంటూ ఉంటారు. పంట చేలు కోత కోస్తూ ఉంటే కొన్ని ఒడ్లని ఆమె కోసంగా వదిలేయమని చెప్తాడు. వదిలేసేసి నువ్వు మంచి పని చేస్తున్నావమ్మా, అట్టే చూడమ్మా మీ అత్తని అని చెప్పి చెప్తాడు. చివరికి వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఒక విధవరాలని, భర్త చనిపోయిన విధవరాలని ఈ బోయజే ఆమె యొక్క మంచి మనసును చూసి పెళ్లి చేసుకుంటారు. కాబట్టి చూడండి, ఇట్లా రూతు వాళ్ళ అత్తని ప్రోత్సాహపరిచింది. రూతుని, ఒక విధవరాలైనటువంటి రూతుని, పిల్లలు లేనటువంటి తర్వాత జనరేషన్ లేనటువంటి రూతుని, బలహీనురాలైనటువంటి రూతుని, పేద స్త్రీ అయినటువంటి రూతుని ఈ బోయజు ప్రోత్సాహపరిచి ధైర్యపరిచి ఆమె కెరీర్లో ఒక మంచిగా ఆమెని నిలబెట్టాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఏ విధంగా వాళ్ళు ఒక స్థాయికి రావడానికి ఎవరైతే వాళ్ళని ప్రోత్సహిస్తారో, ప్రోత్సహించే వాళ్ళని ఎవరు కూడా మర్చిపోరు అంత సులభంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ విధంగా ప్రోత్సాహపరిచేటువంటి వాళ్ళలాగా మనం ఉండాలి. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ మనకు కూడా అటువంటి కష్టం వచ్చినప్పుడు మనల్ని ఓదార్చడానికి యోబుకు వచ్చినట్లయినా సరే, లేదా ఇంకెవరికన్నా వచ్చినట్లయినా సరే మనకు వస్తారా? ఉదాహరణకి ఎప్పుడన్నా సరే మీరు చూడండి, ఒకరేమో ఒక చెడ్డోడు ఉన్నాడు అనుకోండి, ఒక చెడ్డోడిని ఎక్కువ మంది కష్టంలో ఆదరించడానికి వెళ్తారా, లేకపోతే ఒక మంచోడిని కష్టంలో ఆదరించడానికి పోతారా? మనుషులు నన్ను ఆదరించడానికి రావడం లేదు, నా ఇంత కష్టాలు పడుతున్నా, నేను ఎట్టున్నాను ఏందని నన్ను ఒక్కడు కూడా అడిగి పట్టించుకునేవాడు లేడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఎట్టే చెప్తా అన్నారు, ఒక చర్చిలో ఆయన, ఆ చర్చి చాలా పెద్ద చర్చి, అంటే 50,000 70,000 అంతమంది వచ్చేటువంటి చర్చి. అందులో ఒక ఆయన బాగలేకపోయేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పాస్టర్ దగ్గర ఒక చిన్న పాస్టర్ ఉంటాడు, చిన్న పాస్టర్ని పంపించాడు. వెళ్ళాడు, ఈయన ఏదో బిజీగా మీటింగ్లు అని చెప్పి బిజీగా ఉన్నాడు. ఒక వారం తర్వాత పెద్ద పాస్టర్ వెళ్ళాడు. పెద్ద పాస్టర్ వెళ్ళి ఏమి ఎట్టుంది అని పలకరిస్తే, నేను ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను, నన్ను చూడడానికి మన చర్చి వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పి ఆ పెద్ద పాస్టర్కి చెప్పాడు ఆయన. అప్పుడు ఆ పెద్ద పాస్టర్ ఏమన్నాడంటే, నువ్వు 7 సంవత్సరాల నుంచి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నావు, నువ్వు ఏ ఒక్కరిని కూడా అక్కడ నువ్వు ఫ్రెండ్గా చేసుకోలేదు, తప్పు నీదే అని చెప్పాడు. కాబట్టి ఇన్ని రోజులు ఆయన వస్తున్నాడు కానీ ఏ ఒక్కడిని కూడా ఆయన ఒక మంచి మిత్రుడిగా చేసుకోలేకపోయాడు. ఈరోజు ఆయన కష్టం వస్తే డబ్బులు ఉన్నా కానీ చుట్టుపక్కల తిరిగి మందులు తెచ్చేయడానికన్నా సరే, పలకరించడానికన్నా సరే, ఆయన బాత్రూమ్ తీసుకెళ్ళడానికన్నా సరే ఆయనకంటూ ఒకరు లేరంటే కారణం ఏంటంటే అది ఆయన చేసుకున్నదే. కొంతమంది చర్చికి ఎందుకు రారంటే పాస్టర్ నచ్చుకో, వాక్యం నచ్చుకో, అక్కడ ఉండే మనుషులు నచ్చక కాదు, వాళ్ళ జీవితం గురించి అవతలోడికి తెలియకూడదు అనుకుంటారు. చర్చికి వస్తే అడతారు, ఏమ్మా ఏం చేస్తున్నా ఏదో ఒకటి అడతారని. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ఒకరికి ఎందుకు లెక్కప్ప చెప్పాలా అని ఒకడు నన్ను అడగకూడదు, నా ఇష్టం వచ్చిన నేను బ్రతకాలనే ఉద్దేశంతోనే కొంతమంది చర్చి గ్రూప్లో గెలవడానికి అసలు ఇష్టపడరు. అటువంటి వాళ్ళని ఎవరన్నా సరే ప్రోత్సహించాలని అంటే ఎలా అందరూ ప్రోత్సహించగలరు? నాకు ఒక గుంపు వద్దు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ గుంపులో వాళ్ళు వచ్చి నన్ను ప్రోత్సహించాలని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం మనం? ఒక్కోసారి ఎందుకు మనల్ని, ఒకవేళ మనం ఇతరులను విమర్శించే వాళ్ళలాగే ఉన్నాం అనుకోండి, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా మన మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. ఒకవేళ వాడు మంచివాడురా, లేకపోతే అమ్మాయి మంచిదిరా అని అంటే కష్టంలో వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి వెళ్ళి ఏమ్మా ఎట్టుందమ్మా అది ఇది అని చెప్పి వెంటనే పలకరిస్తారు. ఒకవేళ వాళ్ళు విమర్శించేటువంటి వాళ్ళైతే, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పులు చూపించేటువంటి వాళ్ళైతే, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే కష్టం వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళకి ఏదైనా సరే సహాయం చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకని? వాళ్ళ తత్వమే మనుషుల్ని వాళ్ళకి దూరం చేస్తుంది. కాబట్టి మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఒక ఫ్రెండ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు, సప్లీలు కట్టడానికి డబ్బులు లేవు.
ఇంట్లో చెప్పుకోలేకపోతే ఫ్రెండ్స్ అందరూ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని ప్రోత్సహించారు. ఇప్పుడు ప్రోత్సహించడం వాక్యం అని చెప్తా ఉన్నాను కదా, వాళ్ళు కూడా వాక్యం విని ఒరే మన ఫ్రెండ్ని ప్రోత్సహించాలి అని తలా డబ్బులు వేసుకొని వాడికి డబ్బులు ఇచ్చి ఫీజు కట్టి ఈసారి బాగా చదువుకొని రాయరా అని చెప్పి వాడు డబ్బులు కడితే మళ్ళీ ఏం చేశాడంటే చదవకుండా మళ్ళీ అట్టా ఇట్టా తిరిగి మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని మళ్ళీ ప్రోత్సహిస్తారా? ఎవరు చేసిన తప్పుది? ఒకవేళ ఆ వ్యక్తి కష్టపడి ఒరే 4 సబ్జెక్టులు పోయినాయి 3 పాస్ అయ్యానరా ఇంకొకటి ఉందరా తిరిగి కూడా ఎట్టో ఒకటి సహాయం చేయండిరా అంటే చేస్తుంటారు. కానీ వాళ్ళు అంత ప్రేమ చూపించి కష్టపడి ప్రోత్సహిద్దామని డబ్బులు వాళ్ళు తెచ్చి మరీ కడితే దాన్ని కూడా నువ్వు చదవకుండా అట్టా ఇట్టే టైం పాస్ చేసి మళ్ళీ ఉన్న 4 సబ్జెక్టులు అట్టే పెట్టుకుంటే ప్రతిసారి ఫీజు ఎవరు కడతారు? ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి ఎవరు కారణం? జనాల్లో ప్రేమ లేకపోవడం కారణమా? ఆ వ్యక్తి కారణమా? మనం మాట నిలబెట్టుకోలేకపోతే లేదా మనం స్వార్థపరులుగా ఉంటే కేవలం వాళ్ళే చూసుకుంటారా అని అనుకునే వాళ్ళకి ఎవరు కూడా సహాయం చేయరు. లేదురా ఆ వ్యక్తి తన మాత్రమే కాదు పక్కనోడి గురించి కూడా పట్టించుకుంటారా? ఎవరైనా సరే మనుషులు ఏంటంటే ఇతరులకు ఎందుకు సహాయం చేస్తారంటే, ఇతరులు ఎందుకు ఆదరిస్తారంటే రేపు పొద్దున వాళ్ళు కూడా మనకు కూడా కష్టం వచ్చినప్పుడు మనకు చేయి అందిస్తారనేటువంటి ఆలోచనతోనే అందిస్తారు. అది కొంతవరకు సమంజసమే. కాబట్టి మనం కూడా స్వార్థపరుల్లాగా కాకుండా ఇతరులకు సహాయం చేసే వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళ దగ్గర కూడా మనం సహాయాన్ని ఆశించేటువంటి వాళ్ళలాగా కూడా ఉండాలి. ఒకవేళ ఎవ్వరూ మనకు సహాయం అందించకపోయినా దేవుడు చెప్పినట్లు మనం ప్రోత్సాహపరుస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. కాబట్టి దేవుడే మన మొదటి ధైర్యం. రెండోది మన చుట్టుపక్కల ఉండేటువంటి సహవాసం అన్నా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, మిత్రులైనా సరే, మనకు వచ్చే ప్రతి కష్టాన్ని ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తికి వచ్చే ప్రతి కష్టాన్ని తీర్చుకోలేడు. ఉదాహరణకి ఒక వ్యక్తి జైల్లోకి వెళ్ళాడు, జైల్లో నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ వ్యక్తే బయటికి తీసుకురాగలడా? ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా సాటి మనుషుల యొక్క అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనం సాటి వ్యక్తుల యొక్క విలువను గుర్తించి వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం బలపరిచి ప్రోత్సాహపరుస్తున్నాం అనుకోండి, రేపొద్దున మనం ఈ విధంగా కింద పడిపోయినప్పుడు అన్నా సరే నిరుత్సాహంలో ఉన్నప్పుడు అవతల వ్యక్తులు కూడా మనల్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఒకవేళ మనల్ని ఎవరైనా ప్రోత్సహించడానికి ఇష్టపడతారా లేదా అని మనం ఎట్లా తెలుసుకోవాలంటే, ఒకవేళ మనలో విమర్శించే తత్వం ఉందా, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నామా, లేదా అవసరాలనప్పుడే వాడుకుంటున్నామా అవతల వ్యక్తిని గమనిస్తారు. అవసరం వచ్చినప్పుడే సున్నితంగా మాట్లాడి సాన్నిహిత్యంతో మాట్లాడి అవసరం తీరిపోయినప్పుడు వదిలేస్తున్నామా, స్వార్థపరుల్లాగా ఉంటున్నామా, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా, ఈ లక్షణాలు కానీ అవతల వాళ్ళు మనలో చూడకపోతే ఖచ్చితంగా వాళ్ళు మన కష్టం వచ్చిన మనతో మన పక్కన ఉండడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు ఎంత మంచిగా ఇప్పుడు యోబులాగా బ్రతికినా కానీ యోబు భార్య ఎట్టా వదిలేసిందో అట్లాంటి వదిలేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి కాదు, నేను మంచి వాళ్ళ గురించి చెప్తాను. ఆ మంచి వాళ్ళకన్నా సరే వాళ్ళు మనతో పాటు ఉండాలని వాళ్ళకు కూడా మనసు ఎట్లా వస్తుందంటే ఈ లక్షణాలు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది వస్తుంది. కాబట్టి రెండోది చూడండి, ఇతరులు మనల్ని ఎట్లా ప్రోత్సహించాలి అని అంటే, ఇతరులను మనం ఎలా ప్రోత్సహించాలంటే మొట్టమొదటిది వాళ్ళ ప్రతిభని కనబడని కృషిని మెచ్చుకోవాలి. రెండోది కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్కన ఉండాలి, వాళ్ళకి అండగా ఉండాలి. మూడోది అవతలి వాళ్ళ ఆలోచనని గౌరవించి శ్రద్ధగా వినాలి. ఏం చేయాలి? అవతలి వాళ్ళ ఆలోచనని గౌరవించి శ్రద్ధగా వినాలి. ఈ రోజుల్లో చాలా కష్టమైంది ఏంటంటే శ్రద్ధగా వినడమే. ఇటు వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడం అని కాదు. అవతలి వాళ్ళ ఇంట్లో ఉదాహరణకి చాలామంది భర్తలకి ఒకటి ఉంటుంది ఏంటంటే, వాళ్ళ భార్య ఏదంటే అది మాట్లాడుతూ ఉండింది అనుకోండి, భర్తకి ఏమనిపిస్తుంది? ఏంద్రా ఆయన తల తింటా ఉందా. ఉదాహరణకి పిల్లలు కూడా తల్లితో మాట్లాడుతూ ఉంటారు. తల్లి అప్పుడు శ్రద్ధగా వింటదా? కారణం ఏంటంటే, ఎప్పుడన్నా సరే పురుషుడు బయటికి వెళ్తాడు, నలుగురితో ఉంటాడు, కలుస్తాడు, కొంత పరిపక్వత వస్తుంది, సరైనటువంటి విధంగా ఆలోచించి సరైన మాటలు మాట్లాడగలడు. కానీ సర్వసాధారణంగా స్త్రీ ఇంట్లోనే ఉంటుంది, తక్కువ మంది మనుషులతో మాట్లాడేది, తక్కువ మనస్తత్వాలు, కొంత తక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. ఈ తక్కువ మెచ్యూరిటీ ఉండే ఆమె ఈ భర్తకి ఏదైనా సలహాలు ఇచ్చేటప్పుడు అది ఇది చెప్పేటప్పుడు అసలు అవన్నీ పెద్ద ఇంపార్టెంట్గా అనిపించవు భర్తకి. ఆ ఇంట్లో వాళ్ళు అట్టున్నారు, ఈ ఇంట్లో అట్టున్నారు, ఇది అట్టని అవన్నీ అసలు ఆయనకుండే కష్టాల ముందు పోలిస్తే ఇవన్నీ చాలా చిన్న చిన్న కష్టాలలాగా ఆ వ్యక్తికి అనిపిస్తాయి. అలాగే పిల్లవాడన్నా సరే స్కూల్లో అదని ఇదని అట్టని ఇట్టని చెప్పేటప్పుడు తల్లి అన్నా సరే తండ్రి అన్నా సరే కొన్నిసార్లు పట్టించుకోరు వాళ్ళ మాటల్ని. ఎందుకని? అవి చాలా అపరిపక్వత లేనటువంటి మాటల్లాగా అనిపిస్తాయి. కానీ అవతల వ్యక్తుల్ని ఒకవేళ చూడండి, అవతల వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు భార్య అన్నా సరే, ఒక పిల్లోడన్నా సరే, ఒక కొడుకన్నా సరే, లేదా ఎవరన్నా ఒక ఫ్రెండ్ అన్నా సరే, ఎవరన్నా వాళ్ళు చెప్పేటప్పుడు మనం సరిగ్గా వినలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు?
నేను చెప్పే ఆలోచనలు అంత మంచివి కాదేమో, నాకు నిజంగా అంత మంచిగా ఆలోచించడం రావట్లేదు, ఇంకెందుకు ఎంత చెప్పినా వేస్ట్, అవతల వాళ్ళు వినరు, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు అని చెప్పి మరొకసారి వాళ్ళు ఏదైనా ఒక ఆలోచన చెప్పాలనుకున్నప్పుడు చెప్తారా చెప్పరా? నిరుత్సాహపడిపోతారు. ఎందుకని? మనం వాళ్ళ ఆలోచనకి శ్రద్ధ పెట్టట్లేదు కాబట్టి వాళ్ళేం చేస్తారనంటే ఇక మరోసారి మాట్లాడడం అన్నా సరే, చాలాసార్లు రాంగ్ కనెక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఎప్పుడైతే భార్యకి భర్త అటెన్షన్ ఇవ్వడో అప్పుడు భార్య వేరే వాళ్ళ అటెన్షన్ కోరుకుంటది. ఎప్పుడైతే పిల్లల మాటలకి తల్లిదండ్రులు అటెన్షన్ ఇవ్వరో పిల్లలు వేరే వాళ్ళ అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. అప్పుడు రాంగ్ కనెక్షన్స్ అన్నీ కూడా ట్రిగ్గర్ అవుతా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మన జీవితానికి ఉపయోగపడేది. వాళ్ళు అపరిపక్వతంగా మాట్లాడినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, వాళ్ళ మాటకి మనం విలువ ఇవ్వాలనమాట. వాళ్ళేమనుకుంటారంటే, నేను వాళ్ళకి అవసరం లేదేమో, వాళ్ళు అసలు నాకు విలువ ఇవ్వడం లేదు అని చెప్పి ఇంక వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. లోపల ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేస్తున్నప్పుడైనా సరే, వాళ్ళ మాటల్ని అవతల వ్యక్తులు సరిగ్గా విననప్పుడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి, యాకోబు 1:19 ప్రతి మనిషి వినడానికి సిద్ధంగా ఉండాలి, మాట్లాడే ముందు ఆలోచించాలి. కాబట్టి మనం వినడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఎందుకు వినాలి? అవతల వాళ్ళు అంత అపరిపక్వతంగా లేకపోతే అంత క్వాలిటీ లేనటువంటి థాట్స్తో అసలు ఈ పెద్ద సమస్యలు కానటువంటి సమస్యలు ఏదో పెద్ద సమస్యలాగా మనకు చెప్తా ఉండి మన తల తింటానే ఉన్నారనుకోండి, అప్పుడు ఎట్లా వినాలి? మీరు కూడా ప్రార్థనలో కూడా దేవుడికి ఆ సమస్య ఈ సమస్య అని చెప్తారు. దేవుడికి అవి ఎట్లా అనిపిస్తాయి? ఏదో పెద్ద సమస్యలు రా నాయన అనిపిస్తాయా? దేవుడు చాలా చిన్న సమస్యలుగా అనిపిస్తాయి, కానీ దేవుడు వాటిని వినడానికి ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి. మీరు ఎంత అపరిపక్వతతో మాట్లాడినా కానీ దేవుడు ముచ్చటగా వాటిని వింటాడు. కారణం, ఎందుకు మనం మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళన్నా సరే, మన మిత్రుల మాటలన్నా సరే, ఎందుకు వాళ్ళ మాటలకి గౌరవం ఇచ్చి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాం అంటే, మన ప్రేమలోనే లోపం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అవతల వ్యక్తిని నిరుత్సాహపరచుడు, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడన్నా సరే ఎందుకని మనం అవతల వ్యక్తుల మాటలు వినాలని అంటే, ఇప్పుడు నేను చూసే కోణం ఒకలాగా ఉంటుంది, ప్రపంచాన్ని చూసే కోణం. ఒక పురుషుడు ప్రపంచాన్ని చూసే కోణం ఒకలాగా ఉంటుంది. ఒక స్త్రీ ప్రపంచాన్ని చూసే కోణం వేరుగా ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఆమె అనుభవాలు అన్నా సరే, ఆమె పుట్టిన వాతావరణం అన్నా సరే, ఆమెకున్న అనుభవాలన్నీ సరే ఆమె కోణంలో ప్రపంచాన్ని చూసే విధంగా చేస్తాయి. నేను ప్రపంచాన్ని ఒకలాగా చూస్తాను, నా భార్య ప్రపంచాన్ని ఇంకొకలాగా చూస్తుంది. ఒక కొత్త కోణంలో ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, అవతలి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మనం వినాలి. అవతల వాళ్ళకి ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా తెలుస్తుంది, వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఇద్దరి పర్స్పెక్టివ్ని, ఇద్దరి ఆలోచన కోణాలని మనం పరిశీలించి అప్పుడు మనం నిర్ణయం తీసుకుంటే అది ఒక మంచి నిర్ణయంగా అది మారుద్ది. కాబట్టి అవతలి వాళ్ళు అపరిపక్వంగా చెప్పినా సరే, వాళ్ళ ఆలోచనలు ఏం చేయాలంటే, వాళ్ళ కోణం ఎట్లా కనిపిస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి మనం వినాలి. కొన్నిసార్లు అవతల వాళ్ళు చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉంది, మిస్టేక్ ఉంది. పిల్లలే ఈ విధంగా అంటున్నారు, డాడీ వాడు కొట్టాడు డాడీ, రేపు పొద్దున వాడిని చంపేస్తాను డాడీ, వాడిని ఎట్టు కొడతాను డాడీ అని చెప్తా ఉన్నాడు. తండ్రి వినలేదనుకోండి, అతను ఏం కరెక్ట్ చేస్తాడు? అంటే కరెక్ట్ చేయడం అంటే ఏం సరి చేస్తాడు? మనం అవతల వాళ్ళ మాటలు వినందే వాళ్ళని మనం సరి చేయలేం. అవతల వాళ్ళ మాటలు వినందే వాళ్ళ కోణంలో ఏముందనేది కూడా మనం తెలుసుకోలేం. మనం ఆ విధంగా సహనంతో మనం చేయనప్పుడు, ఎప్పుడైనా సరే మన పిల్లల్ని మనం సెటరేట్ చేయాలా, వాళ్ళ గొప్ప స్థానాల్లో తీసుకెళ్ళాలంటే వాళ్ళలో ఉండే ఆలోచన లోపాలన్నింటిని కూడా మనం సరిచేయాలి. అవునా కదా? సరి చేయకపోతే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారా? అందరిలాగే సాధారణంగానే ఆలోచిస్తారు. లేదు నాన్న ఎట్లా నాన్న, లేదమ్మా ఇట్టమ్మా, లేదమ్మా ఇట్ట, మీ భార్య లేకపోతే మీ వదిన, లేకపోతే మీ అక్క, లేకపోతే మీ అత్త అని చెప్పి ఏదోటి వాళ్ళలో ఉండేటువంటి ఏ అయితే ఉంటాయో ఆ ఆలోచన లోపాలని మనం సరిచేయాలి. అలా వాళ్ళు చెప్పేటప్పుడు మనం వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళ కళ్ళలో చూడడానికి ప్రయత్నం చేయాలి, అటు ఇటు దిక్కులు చూడకుండా. అప్పుడు ఏమవుద్ది, మనం శ్రద్ధ పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా గుర్తిస్తారనమాట. అట్లా మధ్యలో వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మధ్యలో ప్రశ్నలు అడగడం అన్నా సరే, ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుద్దనంటే, అవతల వ్యక్తి నా మాటలు వింటున్నాడు అని చెప్పి అవతల వ్యక్తి కూడా ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. అవతల వ్యక్తి మన మాటలు విన్నప్పుడు అవతల వ్యక్తి మనకు విలువ ఇస్తున్నాడు, అవతల వ్యక్తి మన మాటలు వింటున్నాడు అని చెప్పి అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి మనం అన్నిటికన్నా భూమి మీద అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏంటంటే, నా దృష్టిలో అయితే సహనం. ఏంటది? సహనం లేనిదే ఒక వ్యక్తి గొప్పోడు అయితే అవ్వలేరు.
మీరు ఎప్పుడు సహనాన్ని బాగా నేర్చుకోగలరంటే, అవతల వాళ్ళు మిమ్మల్ని మాటలతో విసిగిచ్చేటప్పుడు అన్నా సరే, లేదా ఇమ్మెచ్యూరిటీ థాట్స్ అన్నా సరే, మీరు వినేటప్పుడు అన్నా సరే, సహనం అనేటువంటిది మీరు పెంచుకోవడానికి అది ఒక మంచి అవకాశం. కాబట్టి అలా మీరు భావించినా సరే, మీ పిల్లలనన్నా సరే, మీ ఇంటి వాళ్ళన్నా సరి చేసుకోవడానికన్నా సరే, వాళ్ళ ఆలోచనలు సరి చేయడానికన్నా సరే, లేపోతే వాళ్ళ కోణంలో ప్రపంచాన్ని తెలుసుకోవడం కన్నా సరే, ఇవన్నీ చేసి ఒక మంచి కుటుంబాన్ని తయారు చేసుకోవాలంటే, ఖచ్చితంగా ఒకరు ఒకరితో మాట్లాడుకోవాలి. వాళ్ళలో ఉన్న లోపాలు వాళ్ళు తెలుసుకోవాలి. అట్లా వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటూ ఉంటేనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వగలరు గానీ, లేపోతే వాళ్ళు సరిగ్గా అవ్వలేరు. ఇంకో వచనం కూడా చూడండి. సామెతలు 18:13లో ఒకడు పూర్తిగా వినకముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోతాడు. తాను తెలివి తక్కువ వాడిని అని చూపించుకుంటాడు. ఎప్పుడన్నా సరే అవతల పూర్తిగా మాట్లాడకుండానే మన మధ్యలో మాట్లాడేస్తా ఉన్నాం అనుకోండి, మన మాటే నెగ్గాలనో లేకపోతే నా మాటే వినపడాలనో అంటే మనల్ని మనం తెలివి తక్కువ వాళ్ళుగా చూపించుకుంటాము అని చెప్పి అంటున్నాడు. ఎప్పుడన్నా సరే అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలోనే మనం మాట్లాడేసామంటే అవతల వ్యక్తి యొక్క అభిమానాన్ని కూడా మనం కోల్పోతాం. కాబట్టి దాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకో. చివరి 3 విషయాలు కూడా చెప్పి ముగిస్తాను చూడండి. 4వది, ఇతరులను ప్రోత్సహించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఓడిపోయినా మరో అవకాశం ఇవ్వాలి. 4వది ఏం చేయాలి? ఓడిపోయినా కానీ మరొక అవకాశం ఇవ్వాలి. ఏ విధంగా అయితే ఇందాక చెప్పామో, ఒక వ్యక్తి సైకిల్ తొక్కడం నేర్చుకోవాలంటే చాలాసార్లు కింద పడతాడు. నేనైనా సరే చాలాసార్లు కింద పడిన వ్యక్తినే. అయితే ఆ వ్యక్తి అది నేర్చుకోవాలంటే మనం ప్రోత్సాహం అనేది ఇవ్వాలన్నమాట జీవితంలో ఓటమి వచ్చినప్పుడు. బైబిల్‌లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే బర్నబా అనే వ్యక్తి. ఎవరు? ఆయన పేరుకి అర్థం ఏంటంటే సన్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ అని అంటారు. అంటే ప్రోత్సాహానికి కొడుకు పుడితే ఎట్టుంటాడో ఆయన ప్రోత్సాహానికి కొడుకు అని అర్థం. సన్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ అని. అంటే ఆయన పేరులోనే ప్రోత్సాహం ఉంది. ఆయన పరిచర్య కూడా అదే, ప్రోత్సహించే పరిచర్య. ఎవరైనా చర్చిలోకి పౌలు గారు వచ్చారు. పౌలు గారు ఒకప్పుడు క్రైస్తవులందరిని కొట్టి చంపుతా ఉండేవాళ్ళు. కొట్టి విపరీతంగా శిక్షిస్తూ ఉండేవాళ్ళు. అయితే తిరిగి యేసు ప్రభువుని పౌలు మళ్ళీ తిరిగి నమ్మిన తర్వాత సంఘంలోనికి తీసుకురావడానికి జనాలందరూ కూడా భయపడుతున్నారు. పౌలు గారు ఇదేమన్నా మాస్టర్ ప్లాన్ వేసేయడం, వెనకాల ఏదైనా స్కెచ్ చేసేయడమో అని సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా భయపడుతుంటే, బర్నబా లేదు పౌలు మారాడు, పౌలు మంచోడు, పౌలు ఈ విధంగా అక్కడ సువార్త పాటిస్తున్నాడు, అదని చెప్పి ఇదని చెప్పి సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి రెండో అవకాశం ఇచ్చారు. ఎవరన్నా సరే ఒకప్పుడు ఈ విధంగా దేవుణ్ణి తిట్టినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ చర్చిలో నేను వాక్యం చెప్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే ఎవరన్నా ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తారా? కానీ బర్నబా లేదు మనవాడు మారాడు, నిజంగానే మైక్ ఇవ్వండి, మాట్లాడతాడు, దేవుడి గురించి 4 మాటలు చెప్తాడని చెప్పి పౌలుకి మైక్ ఇచ్చాడు. అట్లా పౌలు ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా పౌలు బర్నబా అనే వ్యక్తి, ఆ తర్వాత కూడా బర్నబా చాలాసార్లు, ఎందుకని ఆయన పేరులోనే ప్రోత్సహించే పరిచర్య. ఆయన సంఘంలో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తాడు. ఒకసారి మార్కు ఒకసారి పరిచర్య చేస్తానని చెప్పి వచ్చి మధ్యలో కష్టాలు చూడుకొని వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కుని ప్రోత్సహిస్తాడు. అట్లా ప్రోత్సహించే పరిచర్య మనం చేయాలి. ఓడిపోయినప్పుడన్నా సరే ఆ వ్యక్తిని లేదు సరే ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేయరా, ఈసారి నీకు వస్తుందిలే, ఈసారి ఎగ్జామ్ వస్తుంది, ఈసారి సంబంధం అన్నా నీకు సెట్ అవ్వద్దమ్మా అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి మనం వాళ్ళని ప్రోత్సహించే విధంగా మనం చేయాలి. అపోస్తలుల కార్యాలు 9:27 చూడండి. అక్కడ ఆ మాట ఉంటుంది, పౌలు గారి గురించి చెప్పిన మాట. అయితే బర్నబా అతనిని చేరదీసి, ఎవరిని? పౌలు అనే వ్యక్తిని చేరదీసి అపోస్తలుల దగ్గరికి తీసుకువచ్చి, అతడు దారిలో ప్రభువును చూశాడని, ప్రభువు అతనితో మాట్లాడాడని, అతడు దమస్కులో యేసునామంలో ధైర్యంగా బోధించాడని వారందరికీ వివరంగా తెలియపరిచాడు. కాబట్టి ఈ విధంగా ఆయన్ని మినిస్ట్రీలో ప్రోత్సహించాడు కాబట్టే పౌలు ఒక గొప్ప వ్యక్తిలాగా వెళ్ళాడు. సంఘం అంతా ఆయన్ని నమ్మడం లేదు, కానీ పౌలు ఒక్కడే ముందుకు వచ్చి లేదు పౌలు నమ్మచ్చు అని చెప్పినప్పుడు అప్పుడు మిగిలిన సంఘాలన్నీ కూడా ఆయన నమ్మడం మొదలుపెట్టే, మిగిలిన సంఘాలన్నీ కూడా పౌలుని ఆయన ఒక పెద్ద లీడర్ లాగా క్రైస్తవ సంఘానికి యాక్సెప్ట్ చేయడం అనేది మొదలుపెట్టిందనమాట. అంత పెద్ద నాయకుడు అవ్వడానికి కారణం ఏంటంటే బర్నబా ఆ రోజు అతనికి ఇచ్చిన ఒక చిన్న ఎంకరేజ్మెంటే కారణం. కాబట్టి ఆ విధంగా మనం ఎంకరేజ్మెంట్గా ఉండాలి. ఉదాహరణకి ఇంట్లో పిల్లకాయలు స్కూల్లో మార్కులు తక్కువ వచ్చాయి, ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు చెప్పండి? పిల్లకాయలకి స్కూల్లో మార్కులు తక్కువ వచ్చాయి, ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఊరికే ఏదో ఒకటి మాట్లాడండి. డబ్బులన్నీ తగిలేస్తున్నావు కదరా.
ఒకసారి నాకు కూడా ఏదో మార్కులు తక్కువ వచ్చాయి. మార్కులు తక్కువ వస్తే మా నాన్న, ఏరా ఏం మార్కులు ఏం తక్కువ వచ్చాయి అని అంటా అన్నాడు. అప్పుడు పక్కనే మా అమ్మ ఉండి, నువ్వు యూత్లో ఉన్నప్పుడు కూడా నువ్వు కూడా అంతేగా, నువ్వు కూడా అప్పుడు చదివినా, నువ్వు చదవకుండా ఇంటి చదవమంటున్నా అని చెప్పాను అనింది. వెంటనే మా నాన్న గమ్ముగా అయిపోయాడు. అంటే డిస్కరేజ్ చేయకుండా మనల్ని ఎవరైనా అంతే, ఆ వయసులో అంతే అని చెప్పి, ఆ తర్వాత ఏం చేయాలంటే ఏ తెల్లైనా సరే ఊరికే అటు చేస్తే ఏంటంటే వెనకేసుకు రావడం అని అంటారు. మనం వెనకేసుకొని రాకూడదు. చెడ్డ పని అన్నా సరే ఒక పిల్లోడిని ఈ విధంగా తిట్టేటప్పుడు వచ్చి తర్వాత ఇప్పుడు ఆ తల్లి వచ్చి, నాన్న ఈసారి అట్ట కాదురా, నన్ను నాన్న చేత మాట పడకుండా నువ్వు బాగా చదవాలరా ఈసారి అని చెప్పి అనింది అనుకోండి, ఆ తల్లి మాటను బట్టి ఆ పిల్లోడు ఎంత ఇన్స్పైర్ అవుతాడా ఆవిడ, ఒరే మా అమ్మ మా నాన్న తిట్టకుండా కొట్టకుండా నాకు సపోర్ట్ చేసింది, ఈసారి నేను అట్టో ఒకటి చదవాలరా అని చెప్పి వాళ్ళ అమ్మ మీద ప్రేమతో అన్నా సరే ఆ వ్యక్తి చదవడానికి ఇష్టపడతాడు, ఇంకొంచెం కష్టపడతాడు, చేయగలిగినంత శక్తి వరకు. ఇట్లా మనం ఏం చేయాలనంటే అవతల వ్యక్తి మార్కులు తక్కువ వచ్చినా సరే దీంట్లో వచ్చినప్పుడు వాళ్ళు మనం ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఓడిపోయినా కానీ మరొక అవకాశం ఇవ్వడం ఏంటంటే వాళ్ళని నిలబెట్టినట్టుగా అవద్ది. ఇందాక చెప్పినట్టు ఎడిసిన్ గారు అన్నా సరే, బల్బు కనిపెట్టిన ఆయన, ఐన్స్టీన్ అన్నా సరే, వాళ్ళు చాలాసార్లు ఓడిపోయారు జీవితంలో, చాలాసార్లు ఓడిపోయారు. ప్రపంచం కూడా ఏం సార్ అన్నిసార్లు ఓడిపోయారు, అన్నిసార్లు ఓడిపోయినా కానీ మీరు ఎట్లా బల్బు కనిపెట్టగలిగారు అని అంటే, మా ఇంట్లో ఓడిపోయినా కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టే మేము కనిపెట్టగలిగాము. ఓడిపోతే ఇక నీకు ఎందుకురా నాయన మాటికి వస్తే అని చెప్పి అంటే కంటే కూడా వాళ్ళని ఎంకరేజ్ చేశారు కాబట్టే అన్ని ఓటముల తర్వాత ఎప్పుడైనా సరే గొప్పవి కనిపెట్టాలంటే ఎక్కువసార్లు ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఓడిపోయిన ప్రతిసారి కూడా వాళ్ళని ప్రోత్సహించారు కాబట్టే బల్బుని కనిపెట్టడం అనేది అది ఒక అసాధారణమైనటువంటి క్రియ అప్పట్లో. దాన్ని ఆయన సాధించగలిగాడన్నా సరే, ఐన్స్టీన్ గారన్నా సరే, వాళ్ళంతగా సాధించగలిగారంటే అన్ని ఓటముల మధ్య కూడా వాళ్ళు నిలబడగలిగారనంటే కారణం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సలహా. అదేవిధంగా అబ్రహాం లింకన్ గారు 7 సార్లు ఆయన రాజకీయాల్లో ఓడిపోయారు. అంటే 35 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా గెలవల. ఎవరు ప్రోత్సాహపరచకుండా ఉంటే ఆయన నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయ్యేవాడు అంటారా? కాబట్టి చాలాసార్లు కొన్ని గొప్పవి సాధించాలంటే ఓడిపోయిన ప్రతిసారి కూడా మనల్ని ప్రోత్సాహపరిచి, లేదు ఈసారి ప్రయత్నం చేయరా అని మనల్ని, లేదా వాళ్ళు ప్రయత్నించే ప్రయత్నంలో ఏదైనా లోపం ఉంటే అది తెలియజేసి ఈసారి ఇట్లా ప్రయత్నం చేయరా, అట్లా చేయరా అని చెప్పి మనం ప్రోత్సాహపరిచినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తులు గొప్పగా అవుతారు. ఇందాక చెప్పినట్టు దేవుడు చాలామందిని ప్రోత్సాహపరిచాడు కాబట్టి వాళ్ళు గొప్ప వ్యక్తులు అవ్వగలిగారు, కానీ వాళ్ళు లేకపోతే సాదాసీదా మనుషుల్లాగానే మిగిలిపోతారు. చాలామంది గొప్ప వీరులు ఈ రోజుల్లో గొప్ప వీరులు లేక కాదు, ఆ గొప్ప వీరులన్నా సరే వాళ్ళని ప్రోత్సహించేటువంటి స్కూల్లో టీచర్లు అన్నా సరే, ఇలా తల్లిదండ్రులు అన్నా సరే, సమాజంలో ఉన్న ఫ్రెండ్స్ అన్నా సరే లేకపోబట్టే చాలా మందిలో ఉన్నటువంటి గొప్ప తలాంతు సమాధుల్లో సమాధి అయిపోతూ ఉంది. కాబట్టి మనము మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదు. చివరి 2 విషయాలు. 5వది మనం ఏం చేయాలంటే, ఇతరులను ప్రోత్సహించాలంటే ఏం చేయాలంటే మనస్సు బాధలో ఉన్న వారితో దయగలిగి మాట్లాడాలి. 5వది ఏం చేయాలి? మనస్సు బాధలో ఉన్న వారితో దయగలిగి మాట్లాడాలి. సామెతలు 12:25లో విచారం నిండిన హృదయం కృంగిపోతుంది, దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది. కాబట్టి బాధలో ఉన్నటువంటి వాళ్ళకన్నా సరే, కష్టంలో ఉన్న వాళ్ళతో అన్నా సరే మనం ఎట్లా మాట్లాడాలంటే దయగలిగి మాట్లాడాలి అని చెప్పి అంటాను. ఇప్పుడు స్కూల్లో కొన్నిసార్లు లడ్డోళ్ళు ఉంటారు, లేదా కొంతమంది పొట్టోళ్ళు ఉంటారు, లేదా మొహం కొంచెం వికారంగా ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా కాళ్ళు చేతులు పోలియో వచ్చి చచ్చిపడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? ఆత్మవిశ్వాసంతో రొమ్ము విడుచుకొని నడుస్తారా? కొంతమంది పాప మొహం మీద గుళ్ళలు అయ్యి వచ్చేసి ఉంటాయి. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా ఉండగలరు అంటారా? మనసు బాధలో ఉన్న వాళ్ళతో ఏం చేయాలంటే దయగలిగి మాట్లాడాలంటే అటువంటి వారితో మనం ఎట్లా మాట్లాడాలంటే దయగలిగి మాట్లాడాలి. బైబిల్లో యేసు ప్రభు కుష్ఠరోగులతో అలానే మాట్లాడాడు. సమరయ స్త్రీ 5-6 మందిని అప్పుడు దాకా భర్తలను ఉంచుకొని ఉంది. అయితే అటువంటి స్త్రీతో కూడా దేవుడు కటుగా కాకుండా దయగలిగి మాట్లాడాడు కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు గెలుచుకోగలిగాడు. కాబట్టి దయగలిగినటువంటి మాట, కొన్నిసార్లు అటువంటి వాళ్ళని ఎవరైనా సరే కాలు చేయి సరిగ్గా లేనివాడిని, పొట్ట పెంచేసినోడిని, పైన బట్టతలు వచ్చేసినోడిని ఎగతాళి చేస్తారు, ఎటకారం చేస్తారు, విమర్శిస్తారు. అవన్నీ వాళ్ళని నిరుత్సాహపరుస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే
ఒకరి రూపాన్ని బట్టన్నా సరే, ఒకరు చేసే కృషి అన్నా సరే, నీకు ఎందుకురా ఉద్యోగాలు అది ఇది అని చెప్పి ఆడ ఈడ తిరగతావా అని నిరుత్సాహపరచడం కంటే, దయ కలిగి మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా మాట్లాడడం కంటే, సెటారికల్గా మాట్లాడడం కంటే కూడా దయ కలిగి అటువంటి డీప్ ఎమోషనల్ పెయిన్లో ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఎంతో ఎంకరేజ్మెంట్ అవుతారు. అది వాళ్ళ ఆత్మకి తిరిగి ఒక మంచి బలాన్ని ఇచ్చినట్టుగా అవద్దన్నమాట. మరో మాట కూడా చూడండి, సామెతలు 16:24 దయగల మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి తీయనివి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. కాబట్టి దయగల మాటలు తేనె లాంటివంట, అవి ప్రాణానికి తీయగా ఉంటాయంట, అవి ఎముకలకు కూడా మంచి ఆరోగ్యం అంట. బైబిల్లో మెఫీబోషేతు అనే ఆయన ఉన్నాడు. ఆయన రాజు వంశానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఒకసారి యుద్ధం వచ్చిన తర్వాత రాజుని, రాజు కొడుకుల్ని మొత్తం అందరిని కూడా చంపేశారు. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడంటే ఆయనకి చిన్నప్పుడే 2 కాళ్ళు కుంటి వచ్చేసాయి. ఇంకా ఆ వంశాన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అయితే దావీదు రాజు అయిన తర్వాత నా స్నేహితుడికి ఎవరన్నా ఉన్నారా నేను దయ చూపించడానికి అని చెప్పి దావీదు అడగతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటనంటే, ఈ విధంగా మెఫీబోషేతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనగానే నా ఫ్రెండ్ యొక్క కొడుకు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మెఫీబోషేతు నువ్వు నా దగ్గరే ఉండరా, మీ నాన్న నాకు బాగా ఇష్టంరా అది ఇది అని చెప్పి ఆ వ్యక్తిని, అంటే 2 కాళ్ళు అయిపోయి ఇంకా అసలు ఆ వ్యక్తిని కాళ్ళు లేనివాడిని ఎవరన్నా పట్టించుకుంటారా? ఏదన్నా ఫంక్షన్లో అన్నా సరే వాళ్ళు ఆడికి బాగాలేరు. ఇప్పుడంటే వీల్ చైర్లని అది ఇది అని ఉన్నాయి. అటువంటి వాళ్ళని ఏ నుంచి ఆడికి ఒకడు పెట్టుకోవాలంటే ఒకడు పనోడుగా ఉండాలి. ఆ పనోడు కూడా విసుక్కుంటా నసుక్కుంటా చేస్తూ ఉంటాడు. అటువంటి డీప్ ఎమోషనల్ పెయిన్లో ఉన్నప్పుడు దావీదు వచ్చి ఇంత దయగా ఆ వ్యక్తితో మాట్లాడతాడు. నీకు పొలం ఇస్తాను, మీ నాన్నల పొలాలన్నీ నేను ఎంక్వైరీ చేయించి వీఆర్ఓతో మాట్లాడి ఆ పొలాలన్నీ నీకు వచ్చే విధంగా చేస్తాను, నువ్వు మా ఇంట్లోనే ఉండు, మా ఇంట్లోనే నా బల్ల దగ్గర కూర్చొని తినని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు, అప్పుడు ఆ పిల్లోడు ఏం మాట్లాడతాడంటే, మెఫీబోషేతు చచ్చిన కుక్కనైనటువంటి నా ఎడల ఇంత దయ చూపించారండి అని చెప్పాను. చూడండి, చచ్చిన కుక్కలాగా తనని తాను చూసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి ఈ విధంగా దయగలిగి మాట్లాడినప్పుడు అతని గుండె పగిలిపోయింది. కాబట్టి అటువంటి దయగలిగినటువంటి మాటలు, అటువంటి వాళ్ళలో ఉన్నటువంటి బాధ ఏదైనా మనం గుర్తించి దాన్ని కానీ వాళ్ళని వెటకారం చేయకుండా, వెక్కిరించకుండా మనగా మాట్లాడినట్లయితే ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా ఉండాలి. అందంగా ఉన్నవాళ్ళతో, హైట్ బాగా ఉన్నవాళ్ళతో, రూపం బాగా ఉన్నవాళ్ళతో, సక్సెస్ బాగా వచ్చేవాళ్ళతో, బాగా మాట్లాడే వాళ్ళతో, బాగా చదివే వాళ్ళతో అందరూ స్నేహం చేస్తారు, అందరూ స్నేహం చేయాలని ఇష్టపడతారు. కానీ ఈ విధంగా వీక్ పీపుల్తో కూడా మనం వాళ్ళతో కూడా మంచిగా ఉండడానికి మనం చేస్తే అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతారు. వాళ్ళను కూడా విలువిచ్చేవాళ్ళు కొంతమంది సమాజంలో ఉన్నారు, వాళ్ళను కూడా పట్టించుకునే వాళ్ళు కొంతమంది సమాజంలో ఉన్నారని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి నెమ్మదిగా కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా వాళ్ళకి పెరగద్ది. ఆ విధంగా మనం ఉండాలి. చివరిది 6వది మనం ఏం చేయాలంటే, సందర్భానికి తగిన ప్రేరణాత్మక కథలు లేదా మరియు బైబిల్ వచనాలని పంచుకోవాలి. చివరిది ఎట్లా ప్రోత్సహించాలంటే, సందర్భానికి తగిన, అంటే ఒకరు అనారోగ్యంతో ఉంటారు, లేదా ఒకరు స్కూల్లో ఫెయిల్ అయిపోయిన పిల్లకాయలు ఉంటారు, ఇంకొంతమంది ఉన్న అప్పులు లోన్లన్నీ కట్టలేక బ్యాంక్ కూడా వచ్చి ఇంటికి తాళం వేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇట్లా రకరకాల సిచ్యువేషన్లు భూమి మీద వస్తూ ఉంటాయి. సందర్భానికి తగిన ప్రేరణాత్మక కథలు అంటే అటువంటి సమయంలో వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కథలు ఏదన్నా సరే, లేదా బైబిల్లో ఉండేటువంటి వచనాలన్నా సరే, వాళ్ళకి ఫోన్లో వాట్సాప్ పెట్టామనుకోండి, అటువంటి కష్టంలో ఉన్నారని తెలిసింది, మన ఫోన్లో ఏదైనా ఒక వాక్యం దొరికిన తర్వాత వాళ్ళకి పర్సనల్గానే ఎట్టో కట్ట వాళ్ళకి తెలియజేస్తే ఆ కొన్ని వాక్యాలు ఏం చేస్తాయంటే వాళ్ళని ధైర్యపరుస్తాయి. లేదా ఒక ప్రేరణాత్మక కథలంటే, ఇదో నాకు కూడా ఇప్పుడు అలాన రోగం వచ్చింది, అప్పుడు నేను కూడా ఇట్టున్నాను, అట్ట అయిపోయింది. లేకపోతే భార్యాభర్తల మధ్య విడాకుల సమస్యలతో, గొడవలతో బాధపడే వాళ్ళకి, మరి మా ఇంట్లో కూడా ఆ రోజు అట్టే గొడవలు వేయలేరా, ఇట్టయింది, అదంతా సర్దుకుపో, ఎట్లా ఏదోటన్నా సరే ఆ ప్రేరణ కలిగించేటువంటి వాక్యాలన్నా సరే, మాటలన్నా సరే, మన జీవితంలో జరిగినాయి అన్నా సరే, నిజ జీవితంలో జరిగినాయి అన్నా సరే. ఇందాక నేను చెప్పాను ఎడిసన్ గారని చెప్పి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారని చెప్పి, ఆ కథలు ఎందుకు చెప్పాను? మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ఓడిపోయే వాళ్ళని ప్రోత్సహించడానికి. అలా నేను చెప్పే వాక్యాలన్నా సరే, బైబిల్లో అన్ని వాక్యాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఆ వాక్యాలన్నీ?
విశ్వాసంలో మీరు ఈ భూమి మీద జీవించేటప్పుడు నిరాశ వస్తుంది. అబ్బా అసలు దేవుడు ఉన్నాడా, ఏంద్రా నాయన ఈ కష్టాలు అని అన్ని ఆలోచనలు వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న భక్తులు కూడా ఇట్లా అయ్యారా, ఎట్లాగా వచ్చిందని ఈ మాటలు, ఈ కథలు, ప్రేరణాత్మకమైన కథలు చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి ఎంకరేజ్మెంట్ అవుతారు. అవును, నా జీవితం కూడా అట్లా ఎట్టిదే కదా, నేను కూడా తిరిగి అని చెప్పి ప్రోత్సాహపడి విశ్వాసంలో ముందుకు అడిగేయడానికే బైబిల్లో అన్ని వాక్యాలు, అన్ని కథలన్నీ కూడా ఉన్నాయి. చూడండి, రోమ 15:4 గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించడానికి రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, వాటి ద్వారా సహనం అంటే కష్టాల్లో ఆ సహనాన్ని మనం నేర్చుకోవాలని, ప్రోత్సాహము పొంది రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలో ఉద్దేశం. కాబట్టి బైబిల్లో అన్ని వాక్యాలు, అన్ని కథలు ఎందుకు రాశారంటే మనకు ప్రోత్సాహంగా ఉండాలనే. మనం విశ్వాసంలో ఏదో వెనకడుగు వేసేవాళ్ళు కాకుండా ధైర్యంగా ముందుకడుగు వేస్తూ ప్రోత్సహించబడేటువంటి వాళ్ళలాగా ఉండాలనే దేవుడు బైబిల్లో అన్ని వాక్యాలైనా సరే, అన్ని కథలైనా సరే అవి రాశారు. ఇంకా ఒక 2 వచనాలు నేను అక్కడ రాశాను చూడండి. ఉదాహరణకి అవి మనకు కొంత ఎంకరేజ్మెంట్ని కలిగిస్తాయి. బైబిల్లో కీర్తనాకారుడు ఈ విధంగా అంటా ఉన్నాడు. కీర్తన 73:26 ఒకవేళ నా మనస్సు, నా శరీరం నాశనం చేయబడతాయేమో, కానీ నేను ప్రేమించే బండ నాకు ఉంది, నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు. చూడండి, ఆ వ్యక్తి తనను తాను ఎట్లా ధైర్యం తెచ్చుకుంటున్నాడంటే ఒకవేళ నా మనస్సు అంటే ఇప్పుడు నేను ఆలోచించగలుగుతున్నానంటే నా మనసే కారణం, నా శరీరం మనం మాట్లాడగలుగుతున్నానంటే నా శరీరం కారణం, ఇవి 2 నాశనం చేయబడిపోతాయేమో, కానీ నేను ప్రేమించే బండ నాకు తోడుగా ఉంది, నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు. బండ అని అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు అని. ఆయన యుద్ధం చేసేటప్పుడు బండ వెనకాల దాక్కుంటారు కాబట్టి నన్ను కాపాడేది ఈ బండ కాదు, యెహోవాయే నా బండ అని చెప్పి ఆయన ఉద్దేశం అన్నమాట. కాబట్టి నా శరీరం, నా ప్రాణం 2 పోయినా కానీ నాకు ఎవరి ధైర్యం అని అంటే, ఎవరి ధైర్యం? బైబిల్లో ఉన్న భక్తులు అట్లా ధైర్యం తెచ్చుకున్నారా, నువ్వు కూడా ధైర్యం తెచ్చుకో అని ఒక వాక్యం మనం వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు చాలా ఆదరణ పొందుతారు, వాళ్ళు చాలా ధైర్యం తెచ్చుకుంటారు. బైబిల్లో ఉండే మరో మీకా అనే భక్తుడు చూడండి, 7:8 నేను కింద పడినా తిరిగి లేస్తాను, నేను చీకట్లో కూర్చున్నప్పుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. బైబిల్లో ఉన్న భక్తులు కూడా కింద పడ్డారా, వాళ్ళు కూడా కింద పడినా లేస్తానన్నాడు. చీకట్లో కూడా కూర్చున్నప్పుడు అమ్మ దెయ్యాలు వస్తాయేమో అని భయపడకుండా, చీకట్లో కూర్చున్నప్పుడు ఎవరైనా శత్రువులు చంపేస్తారేమో అని భయపడకుండా, చీకట్లో కూర్చున్నప్పుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు అని వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారా. ఇట్లా చీకట్లో ధైర్యం తెచ్చుకోవాలి, ఇట్లా కింద పడిపోయినప్పుడు వాళ్ళలాగా విశ్వాసం తెచ్చుకోవాలి. నీ మాటలన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా వాళ్ళని ధైర్యం కలిగిస్తాయి. బైబిల్లో యోబు భక్తుడన్నా సరే ఆయన దగ్గరగా దావీదు గారిలాగా ఆలోచించాడు. నా శరీరం చీకిపోయినా కానీ, నా ప్రాణం నశించిపోయినా కానీ అప్పుడు నేను నా దేవుని సజీవంగా చూస్తాను, నన్ను దేవుని యొక్క శ్వాస నుంచి ఎవరు విడిపించలేరు, దేవుడి ప్రేమ నన్ను స్పృశించకుండా ఏది ఆపలేదనే ధైర్యం వాళ్ళు చావు అంచుల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఉంది. హాస్పిటల్ మీద ఐసీయూ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారు. ఆ విశ్వాసం, ఆ ప్రోత్సాహం వాళ్ళలో లేకపోతే వాళ్ళ ముందున్నటువంటి ఆ మృత్యు జబ్బుని వాళ్ళు ఎదుర్కోలేరు. కాబట్టి అటువంటి సమయంలో ఏదో ఒకటి అందరికీ ఒకటే వాక్యాలు ధైర్యాన్ని కలిగించు. వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో, ఏది అవసరం అవుతుందో, దేవుడు మనకి ఏది ప్రేరేపణ ఇస్తాడో ఆ ప్రేరేపణ బట్టి వాళ్ళు కొన్ని వాక్యాలు చెప్పడం అయినా సరే, కొంతమంది కథలు చెప్పడం అయినా సరే, లేకపోతే బైబిల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది మిషనరీ కథలు ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిరుత్సాహపడిపోయినప్పుడు వాళ్ళు కొంత ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతారన్న. కాబట్టి ఈ పనులు ముఖ్యంగా ఈ పనులు మనం చేయాలి. ఒకసారి ఏం చెప్పి ముగిస్తాను చూడండి. ఇతరులను ఎట్లా ప్రోత్సహించాలంటే మొట్టమొదటిది ఇతరుల ప్రతిభని, కనబడని కృషిని మెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఏదైనా ప్రతిభ ఉంటే, వాళ్ళ దగ్గర ఏదైనా కష్టపడి పనిచేసి మంచి లక్షణం ఉంటే దాన్ని మనం మెచ్చుకోవాలి. ఎప్పుడు మెచ్చుకోకుండా ఏదన్నా ఒక చిన్న కరెక్షన్ చేసామనుకోండి, లేదా వాళ్ళని పలానా తప్పు సరి చేసామనుకోండి, వాళ్ళు వింటారంటారా? ఎప్పుడు మెచ్చుకోకుండా, ఎప్పుడు ప్రోత్సహించకుండా, ఏదో వాళ్ళలో ఈ సమయంలో ఒక చిన్న తప్పు సవరించడం వాళ్ళకి మంచిదే, ఆ మంచితనం మీద మనం సవరిస్తున్నాం, కానీ అవతల వ్యక్తులు వింటారంటారా? కానీ మీరు ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఉన్న మంచిని గుర్తిస్తూ అప్పుడు మీరు కానీ ఒక కరెక్షన్ చేశారనుకోండి, మీ మాట వింటారు. కానీ అసలు మీరు ఏ మంచి వాళ్ళలో గుర్తించకుండా కరెక్షన్ మాత్రమే చేస్తున్నారంటే ఎవరు కూడా వినరు. సొంత కొడుకు కూతురు కూడా వినలేరు. రెండోది చూడండి, ఇతరులను ఎట్లా ప్రోత్సహించాలంటే
కష్టం వచ్చినప్పుడు పక్కన ఉండాలి, అండగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉండాలని అనుకుంటారు. సాధ్యమైనంత సహాయం మనం చేయగలిగినంత సహాయం వాళ్ళకి ఏదైతే మనం చేయాలో వాటిని చేసి సాధ్యమైనంత వరకు మాటల కంటే కూడా ఆ సమయంలో మన ప్రెజెన్సే వాళ్ళకి ఎంతో విలువైనదని మనం గుర్తించాలి. అప్పుడు కష్టమైన సమయంలో నాకంటూ కొంతమంది ఉన్నారు, నాకంటూ నన్ను అసలు నేనేమైపోయారు ఏంది అని పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అని వాళ్ళకి ఒక ధైర్యం అనేది వస్తుందండి. మూడోది, అవతలి వాళ్ళ ఆలోచనని గౌరవించి శ్రద్ధగా వినాలి. కాబట్టి అవతల వాడిని ముందు ప్రేమించాలి. ప్రేమించినప్పుడు అవతల వ్యక్తి ఎంత ఇమ్మెచ్యూరిటీగా చెప్పినా కానీ మనం ఈజీగా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలం, ఈజీగా వాళ్ళ మాటలు మనం వినగలం. కాబట్టి ఆ సమయంలో మనం శ్రద్ధగా వినాలి. వాళ్ళ కోణంలో ప్రపంచం ఎట్లా కనిపిస్తుందో చూడాలి. వాళ్ళ ఆలోచనలో లోపాలు ఉంటే దాన్ని మనం సరిచేయడానికి, మన కుటుంబాన్ని మంచిగా కట్టుకోవడానికన్నా సరే శ్రద్ధగా అవతల వాళ్ళ మాటల్ని మనం వినాలి. నాలుగోది, ఓడిపోయినా మరో అవకాశం కల్పించాలి. ఎవరు కూడా భూమి మీద ఒక్కసారి కూడా ఓడిపోయిన వాళ్ళంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు ఓడిపోతారు. అయితే వాళ్ళంతటా వాళ్ళు ఓడిపోయినప్పుడు ధైర్యం తెచ్చుకుంటే కంటే కూడా వాళ్ళ పక్కనుండే వాళ్ళు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఎవరన్నా సరే, తల్లిదండ్రులైనా సరే ప్రోత్సహించారనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు ప్రోత్సాహం తెచ్చుకునే దానికంటే కూడా తన పక్కనుండే వాళ్ళు ప్రోత్సాహం చేసినప్పుడు చాలా గొప్పగా ఆ వ్యక్తులు ఫీల్ అవుతారు. అట్లా మనం వాళ్ళని ప్రోత్సహించి మరో అవకాశం ఇవ్వాలి. బైబిల్లో ఉన్న చాలామంది వ్యక్తులు కూడా వాళ్ళు ఇట్లా పరిచర్యకు వచ్చినప్పుడు చాలాసార్లు తప్పులు చేశారు. దేవుడు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చి మళ్ళీ మళ్ళీ వాళ్ళని ప్రోత్సహించాడు కాబట్టే వాళ్ళు ఆ పరిచర్యను ముగించే సమయంలో గొప్ప గొప్ప వీరుల్లాగా వాళ్ళ మీద పుస్తకాలు రాసుకున్నాం ఈరోజు. కాబట్టి మొదట్లోనే వాళ్ళు తప్పులు చేసినప్పుడే ఇంక వాళ్ళు ఎందుకు వాడు బెస్ట్గా నా పక్కన పడే అని ఉంటే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఓడిపోయినా కానీ దేవుళ్ళలాగా మనం మరో అవకాశం ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. ఐదోది, మనసు బాధలో ఉన్నవారిని దయగలిగి మాట్లాడాలి. ఏ గుండెకే తెలుస్తుంది ఆ గుండె ఉండేటువంటి బాధ. కాబట్టి మనకు కూడా చాలా బాధలు ఇస్తాడు దేవుడు. ఎందుకని? అవతల వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. మనకు అసలు ఇంతవరకు జ్వరం రాలేదనుకోండి, జ్వరం వచ్చినప్పుడు బాధ ఎట్టుంటుందో మనకు తెలుస్తుందా? మనకు అసలు డబ్బులు కష్టాలు లేవు అనుకోండి, ఒక పేదవాడి కష్టం మనకు అర్థం అవుద్దా? మన ఇంట్లో అసలు భార్యాభర్తల మధ్య గొడవలు లేవు అనుకోండి, విడాకులు అయిపోయినటువంటి వాళ్ళ బాధ మనకు అర్థం అవుద్దా? కాబట్టి దేవుడు కొన్ని కష్టాలు ఇస్తాడు. ఎందుకంటే అవతలి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోవాలి. మనకు కూడా కొన్ని బలహీనతలు ఎందుకు ఇస్తాడంటే మనలాగా వేరే బలహీనుల్ని మనం ప్రోత్సహించి వాళ్ళ బలహీనతల పట్ల మనం ఏం చేయబోలే, మనం వెళ్ళి ఇట్లా వాళ్ళని ప్రోత్సహించి ఏదో చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంతో సంతోషపడతారు. కాబట్టి మనసు బాధలో ఉన్న వాళ్ళ పట్ల గ్రేషియస్ స్పీచ్, దయగలిగినటువంటి మాట మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతో ఉత్సాహపడతారు. ఓహో, నన్ను కూడా గుర్తించే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలోకి వస్తుంది. ఆరోది, సందర్భానికి తగిన ప్రేరణాత్మకమైన కథలన్నా సరే, బైబిల్ వచనాలన్నా సరే పంచుకో. నా బోటి పాస్టర్లన్నా సరే, సంఘ పెద్దలన్నా సరే, ఎవరైనా దర్శించేటప్పుడు ఇవి చాలా ముఖ్యంగా నేర్చుకోవాలి. ఎందుకని? వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏదైనా బైబిల్లో ఏం కదమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలన్నా, బైబిల్లో ఆ వాక్యం ఈ వాక్యం ఏదైనా చదివి వాళ్ళకి వినిపించాలన్నా అందరూ కూడా వాటిని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఒకసారి మనం గుర్తించుకుందాం, ఎంతవరకు మనం ఇతరులను ప్రోత్సహిస్తున్నాం అనేది మనం పరీక్షించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు ప్రభా. ఇప్పటి వరకు కూడా నాయన మీ కృపలో ప్రభా, నిజమే దేవా, చాలాసార్లు నాయన మా జీవితాల్లో కూడా ప్రభా ఎన్నో ఓటములు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా నాయన మా మిత్రుల యొక్క, మా సహవాసంలో ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా నాయన ఎన్నో ఆపదలు, నిందలు ఎన్నో వస్తూ ఉంటాయి దేవా. అయితే ప్రభా, మేము మా కష్టాల్లో ఉన్నా సరే, మాకు వచ్చినటువంటి బాధల్లో ఏ విధంగా అయితే అవతల వ్యక్తులు మమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటామో అదేవిధంగా మేము కూడా ప్రభా అవతల వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇది ఎంతో సులభకరమైనటువంటి పరిచర్యే, కానీ ఎంతో నెగ్లెక్ట్ చేయబడుతున్నటువంటి పరిచర్య కూడా. కాబట్టి నేను ఈ పరిచర్యను కూడా ప్రభా మేము గుర్తించి సాధ్యమైనంత మేర ప్రభా, కేవలం మీ పిల్లలను మాత్రమే కాదు తండ్రి, మాకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా నాయన సాధ్యమైనంత మేర ప్రభా వారిని ప్రోత్సహించడానికి, వాళ్ళ జీవితంలో మరొక మెట్టు సాధించడానికి, గొప్పవి సాధించడానికి మేము వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహమే వాళ్ళకి ప్రధాన కారణమై ఉండేలాగున నాయన అంత గొప్పగా ప్రభా మేము వాళ్ళని ప్రోత్సహించడానికి సహాయం దయచేయండి. ప్రభా, మీరు మా అనేక పాపాలు క్షమించారు కాబట్టి నాయన ఇతరులు చేసినటువంటి ఓటములన్నా సరే, వాళ్ళ బలహీనతలన్నా సరే నాయన మేము కూడా అంతే దయగలిగి వారితో మాట్లాడడానికి, అంతే దయగలిగినైనా వారి ఎడల ప్రవర్తించడానికి దయచేసి మాకు మా అందరికి కూడా నాయన ఆలోచన దయచేయండి. క్రియల్లో కూడా ప్రభా అంత ధైర్యంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి.
కేవలం పార్టీకి మాత్రమే ప్రభా మేము వెళ్ళే వాళ్ళంగా కాకుండా నాయన, అవతల వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు కూడా నాయన సాధ్యమైనంత మేర ప్రభా మేము పట్టించుకోవడానికి కూడా ప్రభా కావాల్సిన సహాయాన్ని నాయన మరి కుడి వచ్చినటువంటి నాకు మాకు మా అందరికి కూడా ప్రభా మరి మీరే దయచేయండి. కాబట్టి మరొకసారి నైనా కుడి వచ్చిన మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ విధంగానైనా మీ యొక్క మాటల చేత మేము కూడా ప్రోత్సహించబడుతూ, అయ్యా మీ ద్వారా మేము ప్రోత్సాహాన్ని పొందుకుంటూ, తద్వారా మేము అనేక మందిని ప్రోత్సహిస్తూ ప్రభా మేము భూమి మీద ఎదగడానికి నాయన దయచేసి కూడి వచ్చి నాకు మాకు సహాయం తెచ్చామని ఈ మనలోని ప్రభుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.